तमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। आदित्य चंद्रा कुज सौम्य जीवा शुक्रार्कपुत्रामपि राहुकेतु एते ग्रहाणां सकलार्थ सिद्धिं कुर्वन्तु काले स्थिरभोगनित्या। श्री गुरुभ्यो नमः। श्रीमात्रे नमः। सर्वेभ्यो मित्रेभ्यो नमो नमः। वेद संस्कृति परिषत् वारी సాప్తాహిక ఉపన్యాస ధారా కార్యక్రమం జ్యోతిర్వాణికి విచ్చేస్తున్న మిత్రులందరికీ సాదర నమస్కారం. ఈరోజు మనం రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా 10 గంటల వరకు కాకుండా కేవలం 1 గంట మాత్రమే మన జ్యోతిర్వాణి ఈరోజు మనం కార్యక్రమాన్ని పెట్టుకుంటాం. ముఖ్యంగా ఈరోజు ఈనాటి ఈ ఖగోళ అద్భుతం ఏదైతే జరుగుతుందో దానికి సంబంధించిన సందేహాలు చాలామందికి చాలా విధంగా ఉంటాయి. ఎందుకంటే సోషల్ మీడియాలో ఎలా ఎంత ఎక్కువగా వాడుకోవాలో అంత ఎక్కువగా కుహనా జ్యోతిష్కులు వాడుకుంటున్నారు. ఆ కారణంగా మనం మన లక్ష్యానికి తగ్గట్టుగా క్లుప్తంగా శాస్త్రీయంగా దీనికి సంబంధించిన విషయాలు చెప్పుకోవడం కొరకు ఎక్కువగా దీన్ని ఒక ఇష్టాగోష్ఠి కార్యక్రమంగా పెట్టుకున్నాం. దీంట్లో మనకి ఎప్పుడు వస్తున్నటువంటి గురువులు ముఖ్యంగా ఉపద్రష్ట సూర్యనారాయణ గారు, ఎంపీ శర్మ గారు, రవీంద్రనాథ్ గారు, సిఎస్ రావు గారు, వీరు ముఖ్యంగా ముందుగా కొంత చెప్పిన తర్వాత మనం ఇష్టాగోష్ఠిగా అందరి సందేహాలకి సమాధానాలు ఇవ్వడం కొరకు కూర్చుందాం. ఆ కార్యక్రమంలో ఆరంభంలో ఉపద్రష్ట వారు కానీ, పిఎస్ మూర్తి గారు కానీ, రవీంద్రనాథ్ గారు కానీ క్లుప్తంగా ఈనాటి గ్రహణం గురించి చెప్పి మనం ఇష్టాగోష్ఠికి ముందుకు వెళదాం. సార్ సిద్ధాంత్ గారు ఏదో మాట్లాడతానన్నారే, బివిఎస్ సిద్ధాంత్ గారు. ఓకే, నేను చూడలేదు మెసేజ్. ఆయన ఏదో రండి సార్, సిద్ధాంత్ గారు నమస్కారం, రండి. అయ్యా నమస్కారం. అయ్యా సభాయే నమః. పెద్దలందరికీ నమస్కారం. ఈ రోజున చంద్రగ్రహణం గురించి చెప్పమని చెప్పారు. చాలా సంతోషం. ఇది చాలా విశేషమైనటువంటి పర్వ. మనందరం కూడా ఎంతో ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళవలసిన వాళ్ళందరం కూడా మనం ఈ రోజున మనం చేసుకోవాల్సినటువంటి అనుష్ఠానాలు కానీ ఇత్యాది అన్నీ చేసుకోవడానికి మరింత బాగా ఎక్కువ బలీయాన్ని ఇచ్చేటువంటి. కాబట్టి దీన్ని అందరూ కూడా సదవకాశాన్ని అందరూ కూడా సరి చేసుకుని అందరూ కృతార్థులు అవుతారని కోరుతున్నాం. సరే, నెక్స్ట్ గ్రహణం గురించి మాట్లాడటానికి వస్తుంది. ఈ గ్రహణం గురించి చాలా మంది చాలా యూట్యూబ్లో వీటిల్లో చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. అవన్నీ చాలా పెద్ద పండితులు కూడా చాలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. సరే, వాళ్ళందరికీ కూడా నమస్కారం చేయటం తప్ప నేనేమి చేయలేను. నేను అందరికన్నా వయస్సులో చాలా చిన్నవాడిని. కాబట్టి చాలా మంది ఉన్మీలనానికి నిర్మీలనానికి ఉన్మీలనం కొట్టారు. కొంతమంది అసలు గ్రహణ ప్రారంభం మధ్యాహ్నం అర్ధరాత్రి 11ంటికి వస్తుందని కొంతమంది రాయటం జరిగింది. వాళ్ళందరికీ నమస్కారం చేయటం తప్ప నేనేమి చేయలేను. అంటే వాళ్ళకి అవగాహన లోపమా, మరి వాళ్ళ యొక్క గురువుల లోపమా అనేది నేనేమి చేయలేను. కానీ ఇది అందరూ దయచేసి మీరు వాడేటువంటి పంచాంగాలు సరైనవో లేదో చూసుకుని వాడటం చాలా ఉత్తమమని మాత్రం చెప్పగలను. అది ఇంతకు మించి నేనేమి వేరే సాహసం చేయలేను సభాముఖంగా. కాబట్టి ఇక్కడ ఇంకొక విషయం, ఇక్కడ ఏమిటి అంటే ఈసారి గ్రహణం ఈ రోజున అంటే ఇవాళ మనం 7వ తారీఖు సెప్టెంబర్లో ఉన్నాం కాబట్టి 2025 9:57కి గ్రహణం ప్రారంభమవుతుంది. ఈ సంపూర్ణంగా ఎవరైనా ఉండండి. మావుడూరు వారు దయచేసి అందరూ 9:57 ఇది ఇండియా మొత్తం అంతా ఒకే సమయంలోనే కనిపిస్తుంది. ఇది కూడా ఇంకొక, ఎందుకంటే సూర్యగ్రహణంలో స్థానాన్ని బట్టి వ్యత్యాసాలు వస్తాయి, కానీ చంద్రగ్రహణంలో అటువంటి వ్యత్యాసాలు ఏమీ ఉండవు. కాబట్టి 9:57 మనకి ఇది ప్రారంభం అవుతోంది. కాబట్టి దానికి ముందుగా స్నానం చేసి ఆ సమయానికి అందరూ కూడా అనుష్ఠానాన్ని చేసుకోండి. గ్రహణ మధ్యకాలంలో అనగా మనకి ఇందులో మనం ఎవరిని చెబుతామంటే నిర్మీలనాలు అనేటువంటి ఈ చంద్రగ్రహణానికి ఉంటూ ఉంటాయి. ఇది ముందుగా దీన్ని ఏమంటాం, నిమీలనం అనగా పూర్తిగా కప్పబడినటువంటి స్థితి. పూర్తిగా అంటే
అంటే భూమి ఛాయలోకి పూర్తిగా చంద్రుడు కప్పివేయబడతాడు. అట్లా పూర్తిగా కప్పివేయబడేటువంటి కాలం 11 గంటలు. అది మధ్యకి రావటానికి పట్టేటువంటి కాలం రాత్రి 11 గంటల 42 నిమిషాలు. ఆ తర్వాత ఇది అంత్యానికి రావటానికి, అంటే ఇలా పెద్ద బింబం ఉంటే ఇలా చిన్న బింబం ఇలా ఈ విధంగా ఇక్కడి నుంచి జరుగుతూ మధ్యకి వచ్చేటప్పటికి 11 గంటల 42 నిమిషాలు. ఇది అంత్యానికి వెళ్ళేటప్పటికి 12:22కి నిమ్మలంగా విడుపు ప్రారంభం అవుతుంది. ఇది పూర్తిగా బయటికి రావటానికి, బింబం బయటికి రావటానికి మీకు సుమారుగా రాత్రి 1:25 బింబం పూర్తిగా ఇలా పక్కకు వచ్చేస్తుంది. అంటే ఇది చిన్నది అనుకోండి, ఇది నా అరచేయి అనుకోండి, ఇట్లా ఇక్కడి నుంచి ఇట్లా స్టార్ట్ అవ్వటానికి, ఇది మధ్యకి రావటానికి, ఇది ఇక్కడి నుంచి బయటికి వెళ్ళటానికి పట్టేటువంటి ఇట్లా 5 రకములైనటువంటి కాలములు ఉంటాయి. ఈ 5 రకములైనటువంటి కాలములకి మనం జాగ్రత్తగా ఈ సమయాన్ని చేసుకుంటూ విశేషమైనటువంటి భగవదారాధన చేయటం, రేపు ఉదయం నదీ స్నానం చేయటం, యజ్ఞోపవీతాలు లాంటివి మార్చుకోవటం ఇత్యాదివన్నీ చేసుకోవచ్చు. ఇంకొకటి, ఇందులో కేవలం కుంభరాశి వారికి మాత్రమే అని మేము రాశాం పూర్వభాద్ర నక్షత్రం. కొంతమందికి పూర్వ పద్ధతి రీత్యా శతభిషం పూర్వభాద్ర సంధిలో పడింది కాబట్టి శతభిష పూర్వభాద్ర నక్షత్రాన్ని కూడా రాశారు. ఈ గ్రహణ దోషకాలం వీళ్ళకి మాత్రమే ఎక్కువగా ఉంటుంది. మిగతా వాళ్ళందరికీ కూడా ఈ సమయం ఈ గ్రహణం మీద పెద్దగా దోష ప్రభావం ఉండదు అన్న విషయాన్ని ఎక్కువగా ఇబ్బంది పడాల్సిన పని లేదు. చాలా మంది మిగతా రాసుల మీద కూడా చాలా మంది రాశారు, కానీ వాటికి వాళ్ళు ఎక్కువ భయపడిపోయి మిగతా రాసుల పేర్లు కూడా ఉన్నాయి కాబట్టి వాటన్నిటికీ కూడా దోషం వచ్చేస్తుంది, ఆ రాసులు కూడా దోషము అనేటువంటిది వాళ్ళకి పాక్షికంగా చాలా స్వల్ప దోషమనే గ్రహించాలి. అంటే వీరికి అధిమ ఫలం, వీరికి మధ్యమ ఫలం, వీళ్ళకి ఉత్తమ ఫలం అని మనం రాస్తూ ఉంటాం. ఇది నిర్ణయ సింధువులో కూడా ఉంది ఈ మాట. కానీ ఇది అందరూ భయపడాల్సిన అవసరం లేదు. కేవలం ఇది కుంభరాశి వారు మాత్రమే అత్యంత జాగ్రత్తగా ఉండటం. ఆ తర్వాత గర్భిణీ స్త్రీలు మాత్రం అందరూ, అంటే గర్భం ఉన్నది అని తెలిసిన వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. మనం వేదోక్తంగా ఆలోచించుకుంటే, ఇంకా సైంటిఫిక్ గా ఆలోచించే వాళ్ళ సంగతి గురించి మనం ఇక్కడ మాట్లాడాల్సిన పని లేదని నా అభిప్రాయం. కాబట్టి ఇక్కడ ఉండేటువంటి ఈ పరిస్థితుల్లో ఈ గర్భిణీ స్త్రీలు వీళ్ళు ఆరోగ్యంగా ఉంటూ అందరూ కూడా వారి దీని ప్రకారంగా చక్కగా వారి ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకుంటూ భగవన్నామస్మరణ చేయండి. తర్వాత ఇది ఈ సంవత్సరంలో వచ్చేటువంటి ఇంకోటి ఏమిటంటే పింగళ వర్ణం, అనగా రక్తవర్ణ గ్రహణం. ఈ రక్తవర్ణం అనేటువంటిది కుంభరాశిలో రావటం వల్ల దీన్ని మనం రక్తవర్ణం అని చెబుతున్నాం. కాబట్టి పూర్వభాద్ర నక్షత్రం రవి కూడా మనకి ఇక్కడ సింహంలో రవి ఉండటం వల్ల ఇది కూడా పింగళ వర్ణంగా మనం చెబుతున్నాం. కాబట్టి దీన్ని ఆల్రెడీ కూడా రక్తవర్ణంగా పింగళ వర్ణం అనేటువంటి విధంగా మనం చెబుతున్నాం. కాబట్టి ఈ విధంగా ఉంటుంది. ఇది ఆగ్నేయ స్పర్శ నైరుతి మోక్షం. అంటే ఆగ్నేయ దిశలో మనందరికీ కూడా ఆగ్నేయ దిశలో, అంటే దక్షిణ ఆగ్నేయం అని గ్రహించండి. అంటే ఆగ్నేయం అంటే ఎగ్జాక్ట్ గా ఆగ్నేయం కాదు, దక్షిణ ఆగ్నేయంలో ఇది, అంటే బింబానికి దక్షిణ ఆగ్నేయంలో ఏమిటి, బింబానికి దక్షిణ ఆగ్నేయం నుంచి ఈ యొక్క ఛాయ కప్పడం ప్రారంభం అవుతుంది. ఏ ఛాయ? ఈ రాహు అనేటువంటి ఈ ఛాయ, ఇది కప్పడం ప్రారంభం అవుతుంది. ఇది నిమ్మలంగా నైరుతిలో, అంటే పశ్చిమ నైరుతిలో మోక్షం అనేటువంటిది వస్తుంది. కాబట్టి ఆ విధంగా ఈ యొక్క గ్రహణాన్ని మీరు చూసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా చేస్తారని నేను భావిస్తున్నాను. కాబట్టి మిగతా ఎక్కువగా కంగారు పడేటువంటి అవన్నీ కూడా యూట్యూబుల్లో వీటిల్లో ఎక్కువ చూసి కంగారు పడకండి దయచేసి. అందరికీ ఎక్కువ ఇబ్బంది ఏం జరగదు. ఇది చాలా అందరికీ భయపెట్టేటువంటి పరిస్థితి ఏమీ లేదు అని నేను మరోసారి మనవి చేసుకుంటూ, ఇది అందరికీ ఈ అవకాశం కల్పించినటువంటి శాస్త్రి గారు అందరికీ కూడా నేను మరోసారి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అందరూ భగవదారాధన చేయండి, అందరికీ మంచి జరుగుతుంది. కుంభరాశి వాళ్ళు మాత్రం కొంచెం ఆ దానాలు ఇవి చేసుకోండి. అంతకు మించి ఎవరు భయపడాల్సినటువంటి పరిస్థితి లేదు అనేటువంటిది మాత్రం నేను ఘంటాపదంగా చెప్పగలుగుతున్నాను. అందరికీ నమస్కారం. ఓకే, ధన్యవాదాలు సిద్ధాంతి గారు, అయ్యా విషయాలు చెప్పుకొచ్చారు. అందరూ జడివాన లాంటి వీడియోలలో వాటిల్లో సోషల్ మీడియాలో తడిసిపోతున్నారు. వాళ్ళందరికీ అలా ఇబ్బంది లేదని చెప్పడం ఎంతో సముచితం, కావాల్సిందే. ఉపదేశ వారు
నమస్కారం. శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీమాత్రే నమః. సభకు నమస్కారం అండి. పెద్దలందరికీ నమస్కారం. నాకు కొంచెం కాంట్రడిక్టరీగా ఉంటాయి భావాలు. ఒక పోస్ట్ కూడా పెట్టాను నేను. గ్రహణం గురించి భయపెట్టడాలు శాస్త్ర విరుద్ధంగా. ఇక్కడ ప్రాబ్లం అయిపోతుంటే గ్రహణం వచ్చిందంటే చాలా చంద్రగ్రహణం, సూర్యగ్రహణం. అదృష్టవశాత్తు చంద్రగ్రహణం నైట్ వస్తుంది కాబట్టి పెద్ద అడావుడు ఉండదు, కానీ సూర్యగ్రహణం వస్తే చాలు ఈ హేతువాద సంఘాలని సోకాళ్ళు చెప్పుకున్న వాళ్ళందరూ కూడా భోజనాలు, టిఫిన్లు పెట్టి, చూసారా మాకేం కాలేదు మేము తిన్నాం అని గొడవ. అక్కడ నుంచి ఇంకా టీవీల్లో ఇదొక ఫార్స్ అనమాట. వాళ్ళంతా కూడా ఇంకా వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళని మనం చెప్పింది ఇది కాదు ఇలాగా అని చెప్తే అప్పటికి ఊరుకుంటారు, కానీ మళ్ళీ దాని గురించి పట్టించుకోరు. మళ్ళీ అదే ప్రశ్నలు అడుగుతుంటారు. ఇది ఒక పెద్ద ఇదవుతుంది అనమాట. ఏది తేలదు. ఇక్కడ అసలు వాళ్ళు టిఫిన్లు, టీలు తాగడానికి, టిఫిన్లు తినడానికి, భోజనాలు చేయడానికి రాణశైలంలో ఆస్కారం కల్పించింది ఎవరు అంటే మనమే, సోకాల్డ్ పండితులు అంతా కూడా. కారణం ఏంటంటే ఎందుకు భోజనం చేయొద్దన్నారు అనేది ముందు తీసుకుంటే మనకి నిర్ణయ సింధువులో చాలా క్లియర్గా చెప్తున్నారు. సూతకం వల్ల తినకూడదు తప్పించి దానిలో విషకిరణాలు వస్తాయి, లేకపోతే ఇంకేవో అల్ట్రావైలెట్ రేస్ వచ్చేస్తాయి, ఇన్ఫ్రారెడ్ రేస్. ఆఖరి చంద్రుడు కూడా అల్ట్రావైలెట్, ఇన్ఫ్రారెడ్ పెట్టేశారు. సూర్యుడికి పోనీ అల్ట్రావైలెట్, మామూలుగా సూర్యకిరణాలు అల్ట్రావైలెట్, ఇన్ఫ్రారెడ్ రేస్ వస్తాయి. చంద్రుడు అడ్డుపడేటప్పటికి ఆ కిరణాలు కూడా ఆగిపోతాయి, భూమి మీదకి రావడం ఆగిపోతాయి కంప్లీట్గా. ఆల్మోస్ట్ సూర్యుడు మీకు ఆ గ్రహణ సమయంలో ఆయన శక్తిహీనుడు అయిపోయినట్టు అయిపోతాడు. అందువల్ల ఆ సూతకం వచ్చింది మనకి. అలాగే చంద్రుడి దగ్గరకు వచ్చేటప్పుడు సూర్యుడు కిరణాలు పడి అవి మాత్రమే రిఫ్లెక్ట్ అవుతాయి. ఇప్పుడు ఇక్కడ భూమి అడ్డం పడిపోతుంది ఆ కిరణాలు. ఇంకా కిరణాలు ఎక్కడ ఉన్నాయి విష కిరణాలు రావడానికి? అసలు ఏ రకంగానే అసలు మీనింగ్ లెస్ అనమాట. చెడు కిరణాలు వస్తాయి, విష కిరణాలు వచ్చేస్తాయి, విష పురుగులు వచ్చేస్తాయి. నీకు ఎక్కడ చూసినా పోస్టులు అదే, అది పెట్టేసి దాని మీద రాసి అవి రాకుండా. ఒక ఆయన అంటాడు ఇళ్ళంతా మీదనంతా పరిచేయండి, దర్బలు తీసుకుని వచ్చి అంటాడు. ఎక్కడ పరుస్తారండి? బిల్డింగ్ల మీద అన్ని దర్బలు భూమి మీదే ఉండవు, ఒక్కింటికే సరిపోవు. ఇంకొక ఆయన మొత్తం దేని మీద అంటాడు. దర్బ ఎందుకు పరుస్తామండి? అది పవిత్రం కోసం. అదేమైనా అల్ట్రావైలెట్ రేస్, ఇన్ఫ్రారెడ్ రేస్ ఆగిపోతాయని ఎక్కడైనా ఏ కెమికల్ టెస్ట్ అని ఎవరైనా చేసి చెప్పారా? సైంటిఫిక్ టెస్ట్ ఎవడు చెప్పలే. ఇంకా కిరణాలు, బ్యాడ్ కిరణాలు వస్తాయని శాస్త్రజ్ఞులు చెప్పలేదు, ఎందుకంటే ఎక్కడ లేదు అసలు. ఇది ఏమైపోయిందంటే 1980లో ఆ సూర్యగ్రహణం వచ్చినప్పుడు, సంపూర్ణ సూర్యగ్రహణం ఫస్ట్ టైం ఇండియాలో చాలా కాలం తర్వాత రావడం. అది ఫిబ్రవరి 17వ తేదీన వచ్చింది 81లో. అది ఏమైపోయింది, వీళ్ళంతా కూడా మొత్తం ఆ రోజుల్లో రేడియో, టీవీ లేదు కాబట్టి రేడియోలో కొట్టారు. ఏంటి, డైరెక్ట్ గా చూస్తే గబుక్కుని సంపూర్ణ సూర్యగ్రహణం కాబట్టి చూసినప్పుడు ఏమైనా కళ్ళు దెబ్బతింటాయని, న్యాచురల్ కదా అది, వద్దని చెప్పేటప్పటికి అక్కడి నుంచి మొదలు పెట్టారనమాట. ఈ కిరణాలు వస్తే బ్యాడ్ కిరణాలు వస్తాయి, ఎందుకు వద్దని చూడొద్దని చెప్పారు. అది వదిలేసి ఈ ప్రాపగాండా ఒకటి మొదలైంది. ఇది ఇక్కడ అంతకన్నా మరేం లేదు. ఇది అన్నిటికన్నా ముఖ్యంగా నేను చెప్పదలుచుకుని, దీనివల్ల ఏమవుతుందంటే మనందరం ఇలా చెప్తూ ఉంటే వాళ్ళకి ఆస్కారం ఇస్తున్నాం అనమాట, మన మీద బ్యాడ్ ప్రాపగాండా చేస్తారు. మనం యాస్ట్రాలజిస్ట్గా, ఇక్కడున్న వాళ్ళు స్కాలర్స్గా మన బాధ్యత ఏమిటి అంటే మన తాలూకా శాస్త్రాలు కించపరచబడకూడదు ఎక్కడాను. అదే రకంగా మన హిస్టరీ, వ్యవహారం ఇవన్నీ కూడా ప్రిజర్వ్ కావాలి. కరెక్ట్. దానికి మనం ఏం చేయగలమో, శాస్త్రం ఏం చెప్పిందో ఎగ్జాక్ట్లీ శాస్త్రంలో చెప్పిన ప్రకారమే చెయ్యండి అని నేను అందరికీ కూడా ఒక రిక్వెస్ట్ చేస్తూ, మనం శాస్త్రంలో లేనిది చెప్పొద్దండి. ఒకవేళ నేను ఇది చెప్పింది ఎవరైనా సరే, లేదంటే ఫలానా చోట ఉంది అని చెప్పి ఎవరైనా చెప్తే నేను నన్ను మార్చుకుంటా ఈ తప్పు అని చెప్పేసి. నమస్కారం అండి. నా అవకాశం ఇచ్చినందుకు, ఎక్కువ సమయం లేదు, చాలా మంది మాట్లాడాలి కాబట్టి అవకాశం ఇచ్చినందుకు జ్యోతిర్వాణి గురువులందరికీ నమస్కారం. సురేష్ గారు చెప్తారా సరే? నేను 2 ముక్కలు చెప్తా శాస్త్రి గారు. సార్ చెప్పండి. సభకు నమస్కారం. శ్రీ గణేశ్వరాయ నమః. సిద్ధాంతి గారు చాలా చక్కగా మొదలెట్టారు, భయపడవలసింది ఏమీ లేదు అని. అది నిజం. దాని ఉపదర్శన వారు ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లారు. నిజానికి గ్రహణాలు అనగానే మొదటి నుంచి కూడా ఒక రకమైన భయం ప్రజల మనసులో ప్రవేశపెట్టడం జరిగింది. ఇప్పటికా చాలా కాలం నుంచి ఉన్నది ఇది. ఏమిటో జరిగిపోతుంది అని, కానీ ఏమీ జరగట్లేదని తెలుస్తూనే ఉంది. కానీ ఏమైనా జరుగుతుందేమో అని జాగ్రత్తలు తీసుకోవటం,
ఆ జాగ్రత్తలు తీసుకోవడంలో ఒక పద్ధతి పాడు ఏమీ లేదు. ఎవరు దోచింది వాళ్ళు చెప్తారు, కొందరు ఏదో చెప్తారు, అలా చేయడం జరుగుతోంది. శాస్త్ర ప్రకారం మీరు చూసినట్లయితే మన ఉపదర్శ వారు మనకు ఒక చిన్న రైటప్ ఒకటి షేర్ చేశారు. అందులో సుస్పష్టంగా చెప్పబడింది, భయపడం లేదు, ఆ టైంలో జరిగేది ఇది. ఏమిటి జరుగుతుంది? చంద్రగ్రహణంలో అయినప్పుడేమో చంద్రుడి కిరణాలు భూమి మీద పడకుండా జరుగుతాయి, సూర్యకిరణాలు ఉన్నప్పుడు సూర్యకిరణాలు భూమి మీద పడకుండా జరుగుతుంది. ఆ సమయంలో వారి కిరణాలు భూమి మీద ప్రసరింపబడకపోవటం వలన ఆ గ్రహాల తాలూకు ఫలితాలు భూగ్రహం మీద తక్కువగా ఉంటాయి అని మాత్రమే మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏమిటి జరుగుతోంది? మరొక విషయం ఏమిటంటే, ఏ గ్రహణం అయినా కానీ, సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం 12 రాశుల్లో ఏదో ఒక రాశిలో పడతాయి. ఆయా రాశుల్లో పడ్డప్పుడు ఆయా రాశుల వాడికి చెడు జరుగుతుంది అనేది ముఖ్యంగా ఇవాళ మన మీడియా ఎలా తయారైందంటే, సెన్సేషన్ క్రియేట్ చేయడానికి అక్కర్లేని అబద్ధాలన్నీ చెప్పించి ప్రజల్ని రెచ్చగొట్టి భయపెట్టే స్టేజ్కి పట్టుకెళ్ళారు. వాళ్ళు ఇంటర్వ్యూ చేసేది లేదా చర్చ కోసం పిలుస్తున్న పండితులు కూడా మళ్ళీ పిలవరేమో అన్న ఉద్దేశంతో వాళ్ళు ఏమడుతున్నారు అదే రకంగా వీళ్ళు మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళు శాస్త్రం గురించి మాట్లాడడం పోయింది ఎప్పుడో. మనం అర్థం చేసుకోవాల్సింది, జ్యోతిష పరంగా చూస్తే ఒక రాశిలో మన గ్రహణం జరిగినప్పుడు అదే రాశి ఈ ప్రపంచంలో ఉన్న కోటాను కోట్ల ప్రజలలో చాలా మందికి ఉంటుంది. డివైడెడ్ బై 12 వేసుకోండి, మన ప్రజలు ఎంతమంది ఉన్న బై 12 వేసా అంతమందికి వర్తిస్తుంది. అంతమంది మీద దాని ప్రభావం ఉంటుందా? ఉండటం లేదు. ఎందుకంటే ప్రతి జాతకుని జీవితం కూడాను ఎంతో ప్రత్యేకము. ఇట్ ఈస్ ఏ యూనిక్ సిగ్నేచర్ ఆఫ్ ద సెలెస్టియల్ సిగ్నేచర్. ఆ కాస్మస్ సిగ్నేచర్ ఎంత ప్రత్యేకంగా ఉంటుందంటే ప్రతి వ్యక్తికి కూడా అదొక విశిష్టమైన సిగ్నేచర్ ఇస్తుంది. దాన్ని మనం కనుక్కోవటాను మన జాతకాలను మనం చూస్తే ఎన్నో రకాలు మన జాతకాలు విశ్లేషణ చేస్తున్నాము. వర్గచర్కాలు కూడా చేసుకుని షష్ఠీ అంశకు వెళ్ళి పూర్వజన్మ నుంచి ఏం తెచ్చింది, ఏం తెచ్చుకున్నాడు, ఇవన్నీ చూస్తున్నాం. ఇన్ని అంశాలు పరిగణలోకి తీసుకున్న తర్వాత ఒక వ్యక్తి జీవితంలో ఏమిటి జరుగుతుంది అనేది మనం చెప్తున్నప్పుడు ఆ వ్యక్తి జాతకంలో ఏదో ఒక రాశిలో గ్రహణం పడ్డం వలన వీడికి నష్టం జరుగుతుంది, లాభం జరుగుతుంది స్ట్రైట్ గా ఎలా చెప్పగలుగుతాం? చెప్పడం జరగకూడదు. అది ఎప్పుడు జరుగుతుంది అంటే ఆ గ్రహణం ఏ స్ఫుటం మీద జరిగింది, ఎన్ని డిగ్రీల మీద జరిగింది, అది ఆ వ్యక్తి యొక్క జాతకములో అత్యంత సున్నితమైన స్థానం అయితేనే. సున్నితమైన స్థానం అంటే మనం 12 రాశులు 12 కస్పల్ పాయింట్ బిగినింగ్ అంటూ ఒకటి ఉంటుంది. మనం 12 రాశులు 30 డిగ్రీల కింద తీసుకోవటం ఒక పద్ధతి. అది కాకుండా మనం ఒక రాశిలో ఏదో ఒక డిగ్రీలో ఒక హౌస్ ఒకటి స్టార్ట్ అవుతుంది, కస్పల్ పొజిషన్ అంటాం. ఒక కస్పల్ పొజిషన్ మీద ఎగ్జాక్ట్ గా అదే డిగ్రీ మీద కూర్చుంది అనుకుందాం, గ్రహణం జరుగుతున్న స్ఫుటము. అప్పుడు ఆ భావానికి సంబంధించిన విషయాలలో ఆ వ్యక్తికి కొన్ని సంఘటనలు ఎదురవ్వచ్చు. ఆ ఎదురవుతున్న సంఘటనలు చెడు కావాల్సిన అవసరం ఏమీ లేదు. ఓవరాల్ వ్యక్తి జాతకం ఎలా ఉంది అనేది మనం చూడాలి ముందు, అది ముఖ్యం. జనరల్ గా చెప్పుకుంటే జనరలైజ్ అంటే గ్రహణము ఒక వ్యక్తి జాతకంలో 6, 8, 12లో పడితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని మాత్రమే చెప్తుంది. 6, 8 పడ్డంత నష్టం జరుగుతుందని చెప్పడానికి వీల్లేదు. ఒక స్ఫుటంలో పడ్డప్పుడు ఆ స్ఫుటంలో ఆ వ్యక్తికి ఎగ్జాక్ట్ గా అదే లాంగిట్యూడ్ శుక్రుడో లేకపోతే బుద్ధుడో మరొకడో ఉన్నారు అనుకుందాం. ఈ గ్రహణ ప్రభావం వలన ఆయా గ్రహాలు స్పందించే పద్ధతి వేరుగా ఉంటుంది ఆ సమయంలో. అది ఏమిటి అని వ్యక్తిగత జాతకాలు చూసి మనం విశ్లేషించి ఆ గ్రహణ ప్రభావం వ్యక్తి మీద ఉంటుందా లేదా అని చెప్పి మనం చెప్తాము. కానీ జనరలైజ్ చేసేసి ఈ రాశుల వాళ్ళకి ఇలా ఉంటుంది, ఈ రాశుల వాళ్ళకి మనం జనరల్గా చెప్పలేము. మనం చెప్పగలిగిందల్లా అంటే ఈ రాశుల వాళ్ళు జాగ్రత్తగా ఉండండి,
మీకు ఈ గ్రహణం తాలూకు ప్రభావం ఉండే అవకాశం ఉంది అని మాత్రమే, అవకాశం ఉంది అని మాత్రమే మనం చెప్తున్నాం, కానీ అది ఉండి తీరుతుంది అని చెప్పటం లేదు. దయచేసి గ్రహించండి, సిద్ధాంత్ గారు చెప్పింది కూడా అదే. అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి, అంతవరకే. అదే మీ జాతకం పరిశీలిస్తే మీకు ఖచ్చితంగా మీకు దాని ప్రభావం మీ మీద ఉంటుందో లేదో అని మీకు పండితులు చెప్పగలరు. మరొకటి ముఖ్యంగా చంద్రగ్రహణంలో, సూర్యగ్రహణంలో మన అనుభవాలు జరిగే పరిధి వేరుగా ఉంటుంది. చంద్రగ్రహణం ప్రభావం మానసిక స్థితి మీద చాలా బలంగా ఉంటుంది. అది మీ మానసిక స్థితి మీద ప్రభావం చాలా ఉంటుంది. చంద్రుడు అనగానే మనస్సు కాబట్టి. అలాగే చంద్రుడు అనేది మన ఫైనాన్సెస్ కూడా తల్లిని చాలా స్ట్రాంగ్గా ఇండికేట్ చేస్తాయి. కాబట్టి ఆయా విషయాలకు సంబంధించిన వాటిల్లో మీకు కాస్త మనశ్శాంతి తక్కువ అవటము ఇది జరగచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణానికి కానీ చాలా బలంగా ఏర్పడినప్పుడు, అంటే సంపూర్ణమైన అయినప్పుడు, ఏ ఏ వ్యక్తులకైతే వాటి ప్రభావం ఉండే అవకాశం ఉందో వారికి కొన్ని రోజుల ముందే సూచనలు రావటం మొదలవుతాయి. వాళ్ళ అనుభవాలలో సూర్యగ్రహణం అయితే నెల ముందు నుంచి మీకు సూచన వస్తూ ఉంటుంది, ఇదిగో ఈ విషయ పరిధిలో ఏమైనా జరిగే అవకాశం ఉంది అని. చంద్రగ్రహణం విషయంలో మాత్రము మీ మానసిక స్థితిని మీరు గమనిస్తూ ఉండండి. ఏ ఒక్క విషయం అయినా మీరు మతన పడుతున్నారా, ఎప్పుడో జరిగిపోయిన విషయం పాత విషయం ఉన్నటువంటి గుర్తొస్తాయి, మీకు ఏదో బాధగా అనిపిస్తూ ఉంటుంది. ఏదో జరుగుతుందంటే ఆయా విషయాలకు సంబంధించి మళ్ళీ ఏమన్నా జరిగే అవకాశం ఉంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అని. అదే పాత విషయాలు మీకు గుర్తొచ్చి మీ మనసు మీకు సంతోషిస్తూ ఉంటే అదే రకమైన ఘటన మళ్ళీ జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ విషయంలో మీరు ముందుగా తయారుగా ఉండండి అని. కాబట్టి సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం కానీ ఏదైనా కానీ మనం భయపడవలసిన అవసరం లేదు. రాజ్యాలకు సంబంధించిన వరకు మాత్రము సూర్య చంద్రగ్రహణాలు మొత్తం ప్రభావం చూపిస్తాయి. మొత్తం అడ్మినిస్ట్రేషన్, మొత్తం పాలన మీద దాని ప్రభావం ఉంది కాబట్టి అని ప్రత్యేకంగా చెప్పబడ్డాయి. కానీ మన వ్యక్తుల విషయంలో తీసుకున్నప్పుడు వారి వారి జాతకాన్ని పూర్తిగా పరిశీలించి కానీ ఆ గ్రహణ ప్రభావం వ్యక్తి మీద ఉంటుందా లేదా అని మనం చెప్పలేము. అని మొత్తం మీద మీరు మీ జాతకాన్ని ప్రత్యేకించి పండితులకు చూపించినప్పుడు మీరు కొంత జాగ్రత్త తీసుకోవటం అవసరము. గ్రహణం చూడకుండా ఉండటం మంచిది. మొన్ననే వినాయక చవితి చేసుకున్నాం. వినాయక చవితి పూజ అయింది. సమంతకోపాఖ్యానం చదువుకున్నాం. అందులో ఏం చెప్పింది, చిట్ట చివరికి ఏం చెప్పారు, సమంతకోపాఖ్యానం చివరిలో ఇది జరిగినప్పుడు వినాయక చవితినప్పుడు మన వినాయక వ్రతం జరుపుకొని కథంతా విని ప్రసాదం తిని స్వామి యొక్క ఆశీస్సులు తీసుకుంటే గ్రహణ ప్రభావం మీ మీద ఉండదు అంటున్నారు. సో మీరు చూడండి, శాస్త్రాన్ని మీరు సంపూర్ణంగా అర్థం చేసుకుంటే మనం భయపడవలసింది ఏమీ లేదు. కొన్ని చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రభావం మన మీద ఉంటుందా లేదా అనేది పండితులను అడిగితే వాళ్ళు చెప్తారు. అంతేకాని జనరలైజ్ చేసి మీడియాలో చెప్పినవి లేదా ఆ పత్రికలు ఈ పత్రికలు చూసి భయపడవలసిన అవసరం లేదు. వాటిని పక్కన పెట్టండి. సో నేను చెప్పదలుచుకుంది ఎంతవరకేనండి. నాకు అవకాశం ఇచ్చిన జ్యోతిర్వాణి వారికి ధన్యవాదాలు. ఉమాకాంతరావు గారు. సార్ నమస్కారం. సభాయ నమః. జ్యోతిర్వాణి కార్యక్రమంలో ఉన్నటువంటి జ్యోతి స్వరూపులకి, జ్యోతిష గురువులందరికీ నమస్కారం. సార్ యాక్చువల్గా ఏంటంటే నేను ఇప్పుడు నాకు ఒక 2 నిమిషాలు టైం ఇవ్వండి. ఈ చంద్రగ్రహణాన్ని మనము 3 రకాలుగా చూడాల్సింది ఉంది. ఒకటి ఏంటంటే పురాణాల ప్రకారం చంద్రగ్రహణం గురించి ఏం చెప్పబడింది, తర్వాత జ్యోతిష్ శాస్త్ర రీత్యా ఏం చెప్పబడింది అనేది, తర్వాత మనం ఆధునికమైనటువంటి సైన్స్ పరంగా ఏమిటి అనేటువంటిది 3 రకాలుగా మనం చంద్రగ్రహణాన్ని పరిశీలించాల్సి ఉంటుందన్నమాట. సరే, మనం పురాణాల ప్రకారం తీసుకున్నట్లయితే రామాయణ కాలంలో మనకి సుందరకాండలో హనుమంతుల వారు అశోక వాటికలో సీతాదేవిని చూసినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడిందని చెప్పేసి వాల్మీకి మహర్షి పేర్కొన్నారు. సో చంద్రగ్రహణం అనేటువంటిది అంటే మనకి
ప్రాకృతికంగా ఏముంటుందంటే మనకి ఈ యొక్క సృష్టిలోనే ద్వంద్వం అనేటువంటి పదం ఉంది. అంటే పెద్దానికి కూడా రెండు విషయాలు ఉంటాయి. మంచి చెడు, వెలుగు వెలుతురు, ఇలా అంటే వెలుతురు చీకటి, ఇలా మనకి పాపం పుణ్యం అనేది ప్రతివి కూడా రెండు రకాలుగా ఉంటాయి. అలాగే ఈ గ్రహణాల వల్ల కూడా మంచి ఉంది చెడు ఉంది అనేటువంటిది మనం తీసుకోవాలి. ఎందుకంటే మంచి చెడు అనేటువంటిది రిలేటివ్ అన్నమాట. ఇప్పుడు మనకి రామాయణంలో కరుణ్ణి అనేటువంటి రాక్షసుడిని సంహరించినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడింది అనేటువంటిది మనకు అరణ్యకాండలో ఉంది. అంటే అది ఆ గ్రహణం అనేటువంటిది ఆ రాక్షసుడికి బ్యాడ్, మళ్ళీ రాముల వారికి మంచి. అలాగే మనం గనక సుందరకాండలో తీసుకున్నట్టయితే ఇది ఈ చంద్రగ్రహణం అయిన 4 నెలల లోపల రావణ వధ అయింది. అంటే చంద్రగ్రహణం ఇక్కడ హనుమంతుల వారికి సీతాదేవికి మంచి చేసింది. అలాగే రావణుడికి అది చెడుగా ఫలితం ఇచ్చిందనమాట. ఇలా మనం చూసుకుంటూ పోయినట్లయితే మనకి కొన్ని ఈ గ్రహణాల యొక్క విషయాలు కొన్ని పురాణాలలో ఉన్నాయి. మనకి మహాభారతంలో పెద్దగా ఎక్కువ గ్రహణాల గురించి లేదు, సూర్యగ్రహణం తప్ప. సరే, తర్వాత మనం జ్యోతిష ప్రకారం వచ్చినప్పుడు మన సిద్ధాంతుల వారు, తర్వాత పెద్దలందరూ కూడా జ్యోతిష ప్రకారంగా ఏ రాసులు వీటన్నిటి ఫలితాలన్నీ చెప్పారు. దాని జోలికి నేను ఎక్కువ వెళ్ళటం లేదు. ఇప్పుడు రవీంద్రనాథ్ గారు చెప్పినట్టు ఇన్ని కోటాను కోట్ల మందిలో ఒక గ్రహణం యొక్క ప్రభావం అనేటువంటిది ఇండివిజువల్ గా ఎవరి మీద ఎలా ఉంటుంది అనేటువంటి దానికి ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది వాళ్ళ యొక్క ఇండివిజువల్ జాతకం బట్టి ఉంటుందనే దాని మీద నాకు కూడా సంపూర్ణమైనటువంటి నేను కూడా అంగీకరిస్తున్నాను దానికి వ్యక్తిగతంగా. ఇకపోతే నేను ఒక నిమిషం మాత్రం నేను ఈ సైంటిఫిక్ వేలో ఈ యొక్క గ్రహణం గురించి మాట్లాడదలుచుకున్నాను. మనకి చరిత్ర ప్రకారంగా చూసినట్లయితే, అంటే చారిత్రకమైనటువంటి వివరాల్లో గనక వెళ్ళినట్లయితే, ఈ గ్రహణాల యొక్క రికార్డ్ అనేటువంటిది దాదాపు 2000 BC నుంచి మనకి అవైలబుల్ ఉందండి. అంటే వీటన్నిటినీ కూడా చరిత్రకారులు ఎప్పుడెప్పుడు ఏ గ్రహణాలు ఏర్పడ్డాయి, సూర్యగ్రహణాలు ఎప్పుడు ఏర్పడ్డాయి, చంద్రగ్రహణాలు ఏర్పడ్డాయి అనేటువంటి వాటి మీద డేటా చాలా వరకు కలెక్ట్ చేశారు. దాని మీద ఒక చైనాలో ఉన్నటువంటి ఒక ప్రొఫెసరు ఆయన ఒక పుస్తకం కూడా రాశాడు. అంటే ఏ గ్రహణాలు ఎప్పుడు ఏర్పడ్డాయి అనేటువంటి వాటి మీద మనకి మొత్తం అది శతాబ్దం వైజ్గా ఏ గ్రహణాలు ఎప్పుడు ఏర్పడ్డాయి అనేటువంటిది డేటా మనకు ఉందన్నమాట. అయితే ఈ గ్రహణాలు ఏర్పడ్డప్పుడు వీటిని ఒక అపశకునంగా ప్రాచీనులు భావించారు. అంటే మనకి ఏదైతే ఈ గ్రహణం ఏర్పడడం మంచిది కాదు అనేటువంటి అభిప్రాయాన్ని వాళ్ళు ఎక్కువగా తీసుకున్నారనమాట. దీనికి అనుగుణంగా కొన్ని మనం చరిత్రలో జరిగినటువంటి విషయాలన్నింటినీ కనుక, అంటే నేను ఇప్పుడు టైం లేదు కాబట్టి మీరు 9కే క్లోజ్ చేద్దామన్నారు కాబట్టి కొంచెం షార్ట్గా చెప్తాను. ఆ ఈవెంట్స్ అన్నింటినీ కనుక మనం పరిశీలించినట్లయితే ఆ గ్రహణాలకి ఆ యొక్క యుద్ధాలలో ఆ రాజులు ఓడిపోవడానికి కానీ వాటికి కానీ కొంత సంబంధం ఉన్నట్టుగా మనకి కనపడుతుంది అనమాట. ఇది ఏథెన్స్, రోమో, అలాగే అలెగ్జాండర్ విషయంలో కానీ ఇటువంటి యుద్ధాలలో విషయాలలో వాళ్ళు ఏ విధంగా వీటిని తీసుకున్నారు, ఏ విధంగా వాళ్ళ జ్యోతిష్కులు వాళ్ళకి చెప్పారు, ఆ రిజల్ట్స్ అన్ని వాళ్ళకి ఎలా వచ్చాయి అనేటువంటిది మనకి వివరాలు ఈ యొక్క చారిత్రకమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. అవి నేను మన జ్యోతిర్వాణి గ్రూప్లో కూడా నేను షేర్ చేస్తాను. తర్వాత వచ్చినప్పుడు సైంటిఫిక్ వేలో చూసినప్పుడు మనకి ఒక ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏంటంటే, మనకి భూమి మీద మనం ఉండి చంద్రుడిని చూసినప్పుడు మనకి ఏదైతే చంద్రగ్రహణం కనబడుతోందో అదే గనక చంద్రుడి నుంచి చూసినప్పుడు అది భూగ్రహణం కింద కనబడుతుంది అనమాట. అంటే మనం సూర్యగ్రహణం అప్పుడు ఎలాగైతే సూర్యుడి చుట్టూతా రింగ్ ఫామ్ అవుతుందో అలాగే చంద్రుడి నుంచి చూసినప్పుడు ఈ భూమి చుట్టూతా కూడా ఒక రింగ్ ఫామ్ అవుతుంది అనమాట. అంటే ఇది ఒక రకంగా చెప్పాలి అంటే ఇటు చంద్రుడికి గ్రహణం, అలాగే భూమి కూడా చంద్రుడి మీద కనుక మానవుల నుండి చూసినట్లయితే ఇది భూగ్రహణం కూడా. సో అంటే ఇది ఒక రకంగా ఇది ఒక అద్భుతమైనటువంటి ఆస్ట్రాలజికల్ ఈవెంట్ అనమాట ఇది. సో దీనివల్ల ఎఫెక్ట్స్ ఏముంటాయి అని కనుక మనం చూడాలి అనుకుంటే దీనికి శాస్త్రీయపరమైనటువంటి ఆధారాలు ఏమైనా ఉన్నాయా అని కనుక మనం దీంట్లోకి చూసినట్లయితే దీని మీద కొంత నాసా వాళ్ళు స్టడీ చేశారు. తర్వాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అని చెప్పేసి మనకి యుఎస్లో ఉంది, నేషనల్ హెల్త్ ఇన్స్టిట్యూట్స్. వాళ్ళు దీని మీద కొన్ని డిపార్ట్మెంట్స్కి అసైన్ చేసి దీని మీద స్టడీస్ చేశారు సార్. యాక్చువల్గా వాళ్ళు చేసినటువంటి స్టడీస్లో ఏం చేశారంటే 434 మంది గర్భిణీ స్త్రీలని
తర్వాత శిశువుల్ని, అంటే అప్పుడే డెలివరీ అయినటువంటి పిల్లలు ఉన్నటువంటి స్త్రీలని, తర్వాత గర్భిణీగా ఉన్నటువంటి వాళ్ళని కూడా తీసుకొని వాళ్ళ మీద ఈ యొక్క గ్రహణాల ప్రభావం ఏమిటి అని వాళ్ళు స్టడీ చేశారు. ఈ స్టడీస్లో మనకి వాళ్ళ యొక్క స్టడీస్లో ఏం తేలిందంటే, ఈ స్త్రీలలో అంటే ఆ గర్భిణీ స్త్రీలలో ఉన్నటువంటి మెయిన్ న్యూట్రియంట్స్లో, అంటే ముఖ్యంగా విటమిన్ B12 కానివ్వండి, ఫోలేట్ కానివ్వండి, ఐరన్, విటమిన్ డి, అలాగే పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్లలో మార్పులు గమనించారనమాట. ఈ మార్పుల వల్ల ఫీటస్ ఎదుగుదలలో మార్పులు వస్తున్నాయి అనేటువంటిది వాళ్ళు రికార్డ్ చేశారు. దీన్ని మనం NIH ప్రోటోకాల్ ఆఫ్ ది ఎక్లిప్సెస్ ర్యాండమైజ్డ్ క్లినికల్ ట్రయల్ అని చెప్పేసి మనకి ఒక రికార్డ్ అవైలబుల్ ఉంది. అది మనం ఆన్లైన్లో కూడా దాన్ని తీసుకొని స్టడీ చేయొచ్చు అనమాట. ఇట్ ఈస్ లైక్ ఏ రీసెర్చ్ పేపర్. అలాగే వీళ్ళు గైనకాలజీ సమక్షంలో కూడా ఈ యొక్క గర్భస్థ శిశువుల యొక్క ఫీటస్ ఎలా ఉంది ఈ గ్రహణ సమయాల్లో అనేటువంటిది కూడా వాళ్ళు అబ్జర్వ్ చేశారు. అబ్జర్వ్ చేసినప్పుడు ఈ ఫీటస్ మీద కూడా ఇలాంటి మార్పులే కనపడ్డాయి గ్రహణ సమయంలో. అందువల్లనే బహుశా మన వాళ్ళు ప్రాచీనులు, మన ఋషులు ఈ గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలని కాస్త దూరంగా ఉంచండి అని చెప్పినటువంటి మాట నేను దానికి కారణం అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇంకపోతే వీళ్ళు నాసా వాళ్ళును, తర్వాత అమెరికన్ జాగ్రఫికల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కలిసి వాల్కనస్ యాక్టివిటీకి ఇది చంద్రగ్రహణాలకి ఏమన్నా సంబంధం ఉందా అనేటువంటి స్టడీ కూడా చేశారండి. ఇది చేసినప్పుడు గత 2000 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి వాల్కనో ఎరప్షన్స్లో చంద్రగ్రహణం ఏర్పడ్డ సమయంలో మంచు ధ్రువాల దగ్గర వాల్కనోస్ ఎరప్షన్స్ జరిగాయి అన్నమాట. సో దీనికి కూడా, అంటే ప్రకృతి పరంగా కూడా ఇలాంటి మార్పులు సంభవిస్తున్నాయి అనేటువంటిది రికార్డ్ చేయబడింది. అది వాళ్ళు దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఇంకొకటి ఏంటంటే, ప్రకృతిలో మనం ఎలాగైతే సూర్యగ్రహణం జరిగినప్పుడు అన్ని జంతువులు కానివ్వండి ఇవన్నీ కూడా ఒక విభిన్నంగా ప్రవర్తిస్తాయి. అంటే అనుకోకుండా సూర్యాస్తమం అయింది అంటే వాటికి సూర్యోదయం సూర్యాస్తమయాన్ని రిలేట్ చేసుకొని అవి తమ ఆహార సంపాదనకి వెళ్ళడం, తర్వాత గూళ్ళకి తిరిగి వచ్చి నిద్రపోవడం అనేటువంటిది వాటికి ఉండేటువంటి అలవాటు. అలాగే చంద్రగ్రహణం అప్పుడు ఈ పక్షులు కానివ్వండి, మానవులలో కానివ్వండి ఎలాంటి అబ్జర్వేషన్స్ వస్తున్నాయి అనేటువంటిది కూడా స్టడీ చేయడం జరిగింది. ఈ స్టడీస్లో ఏం తేలింది అని అంటే, ఒక సైక్రియాట్రిస్టులు బృందం వాళ్ళు, అంటే వాళ్ళు కూడా ఈ NIH వాళ్ళ యొక్క స్టడీస్ దాంట్లోనే సైక్రియాట్రిస్టులు అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఈ యొక్క మానసిక ప్రవర్తన అనేటువంటిది కూడా ఈ చంద్రగ్రహణం సమయంలో డిఫరెంట్గా ఉంది అనేటువంటిది గ్రహించారు. దీనికి 2 కారణాలు ఉన్నాయన్నమాట. ఒకటి ఏంటంటే, ఒక గ్రూప్కేమో వాళ్ళు చంద్రగ్రహణం అనేటువంటిది జరుగుతుంది అని చెప్పకుండా ఒక గ్రూపును పెట్టారు. ఒక గ్రూప్ వాళ్ళకేమో చంద్రగ్రహణం జరుగుతుంది, దానివల్ల ఇలా ఇల్ ఎఫెక్ట్స్ ఉంటాయి అని అనుకుంటున్నారు అని ఒక గ్రూపును పెట్టారు. ఈ 2 గ్రూపులు స్టడీ చేసినప్పుడు దాదాపు ఫలితాలన్నీ ఒక రకంగానే ఉన్నాయి. కానీ ఎవరికైతే ముందు చంద్రగ్రహణం ఇల్ ఎఫెక్ట్స్ ఇలా ఉంటాయి అని చెప్పారో వాళ్ళల్లో మానసికమైనటువంటి ప్రవర్తన కాస్త విపరీతంగా ఉందన్నమాట. అంటే ఏంటి, మనం ఈ గ్రహణం జరుగుతుంది, ఈ గ్రహణం వల్ల ఈ భయాలు ఏర్పడతాయి అని గనక మనం ముందే చెప్పినట్లయితే దానికి అనుగుణంగానే కొంత భయాందోళనలకి వాళ్ళు సబ్జెక్ట్ అవుతారు, వాళ్ళకి ఆ భయాందోళన వల్లే లేని ఆందోళనలు క్రియేట్ అవుతాయి అనేటువంటిది కూడా వారికి ఎస్టాబ్లిష్ అయింది. అయితే ఇక్కడ ఒక విశిష్టమైనటువంటి పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మనకి అమావాస్య పౌర్ణమి మధ్యలోనే మనం చంద్రుడి యొక్క కళలు క్షీణించడం, వృద్ధి చెందడం ఇవన్నీ చూస్తూ ఉంటాం. ఒక అమావాస్య దగ్గర నుంచి పౌర్ణమి దాకా చంద్రుడి యొక్క కళలు పెరుగుతాయి, మళ్ళీ పౌర్ణమి నుంచి అమావాస్య దాకా చంద్రుడి కళలు తగ్గుతాయి. అంటే ఒక నెల రోజుల్లో ఈ చంద్రుడి యొక్క కాంతిలో మార్పులు అనేవి సంభవిస్తాయి అన్నమాట. ఇదే ప్రాసెస్ మనకి కొన్ని గంటల్లో ఈ గ్రహణం అప్పుడు జరుగుతూ ఉంది. అంటే గ్రహణం పట్టడము, చంద్రుడి మీద చీకటి ప్రభావం జరగడము, పూర్తిగా చంద్రుడు కనపడకుండా ఉండడము, తర్వాత మళ్ళీ వెలుగులు వెరజిమ్మడం అనేటువంటిది 30 రోజుల్లో జరిగేటువంటి ఎఫెక్ట్
కేవలం కొన్ని గంటల్లో మాత్రమే జరుగుతూ ఉందన్నమాట. ఇది ఈ ప్రకృతి పరంగా ఉన్నటువంటి, అంటే మనకి మన దాన్ని ఏమంటామంటే యూనివర్సల్ ఇంటెలిజెన్స్ అనేది ఉన్నటువంటిది ఉంటుంది. ప్రతి మానవులకు ఉంటుంది, తర్వాత జంతువులకి, వీటన్నిటికీ ఉంటుంది అనమాట. కాబట్టి ఈ నెల రోజుల్లో జరిగేటువంటి ఫలితాన్ని కొన్ని గంటల్లో అబ్జర్వ్ చేయడం వల్ల ఆ యొక్క ప్రకృతిలో ఏదో జరుగుతోంది అనేటువంటిది ఈ యొక్క మానవులు కానివ్వండి, జంతువులు కానీ గ్రహిస్తాయి అన్నమాట. పొద్దున కూడా ఎవరో చెప్పగా విన్నాను నేను. అది గార్ధవాలు వాళ్ళ చెవులు కనుక రెక్కిస్తాయి, దాన్ని బట్టి వర్షం పడుతుందని ఎవరో గ్రహిస్తారు గ్రామీణులు అని చెప్పారనమాట. అంటే ఇలా మనకేంటంటే ప్రకృతిలో జరిగేటువంటి యొక్క అబ్జర్వేషన్స్ని బట్టి కూడా ఏదో జరుగుతూ ఉంది అనేటువంటిది, కొంత మార్పులు చేర్పులు అనేటువంటివి మనం ఈ యొక్క జంతువులు కానివ్వండి, పశుపక్షాదులు కానివ్వండి, మానవులు కానీ గ్రహించడం జరుగుతుంది. కాకపోతే కొంత అవగాహన ఉన్నటువంటి వాళ్ళేమో దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకుంటారు. అవగాహన లేనటువంటి వాళ్ళు హాయిగా భగవంతుడి మీద నమ్మకం పెట్టుకొని నారాయణ, కేశవ, శ్రీహరి, శివ అని పెట్టుకొని దండం పెట్టుకొని ఉంటే ఆయనే అన్ని చూసుకుంటాడు అనమాట. కాబట్టి ఈ యొక్క 4-5 పాయింట్స్ మీ ద్వారా మన జ్యోతిర్వాణికి వినిపిద్దామని నాకు ఈ సమయం మీరు ఇచ్చినందుకు ధన్యవాదాలు. చాలా అవసరమైన శాస్త్రీయత ఉన్నది, శాస్త్రీయత లేదు అని ఎక్కడా మనం అనుకోవడానికి వీలు లేదు. శాస్త్రీయత ఉన్నది, గ్రహణాల ఎఫెక్ట్ ఉంటుంది అని అది రూఢి అయిందే. ఆ శాస్త్రాల్లో ఇచ్చింది, శ్లోకాల్లో ఇచ్చింది ఏంటి అంటే జాగ్రత్తలు పడడం కోసం అప్పటి జీవన విధానంలో, అప్పటి ఉన్న విద్యా స్థాయిలో వాళ్ళందరికీ చెప్పారు. అప్పుడు ఇలా ఉంటే ఉండిపోరాలి, వాళ్ళ ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా ఇవ్వకుండా ఇలా ఉపవాసాలు చెప్పుకుంటూ వచ్చారు. అందువల్ల అది ఏదో అవుతుందని కాదు. మనకి మామూలుగా ఈ హేతువాదులు అనే వాళ్ళకి ఏం చెప్పాలి అంటే, ఒక్క గ్రహణానికి మాత్రమే చేసి చెప్పకండి, ఒక 15-20 గ్రహణాలకు చేసి చెప్పండి, అప్పుడు శాస్త్రీయత వస్తుంది అని చెప్పాల్సి వస్తుంది. మనం అంతగానే చాలా ధన్యవాదాలు. చంద్రశేఖర్ గారు కొంచెం త్వరగా ముగించండి, మనం ఇష్టాగుచ్చి పెట్టుకోండి. సార్ నమస్కారం. నేను ఒక 5 minutes లోపలే ముగిస్తాను, ఎందుకంటే చెప్పాల్సిన పాయింట్స్ అన్ని చెప్పేసి ఉన్నారు కాబట్టి నేను పెద్దగా చెప్పేదేం లేదు. అయితే గ్రహణ సమయాన్ని అసలు బ్రాహ్మలే ఎందుకు గ్రహణాన్ని ఎందుకు హైలైట్ చేస్తున్న విషయం చూస్తే అందరూ మిగతా గ్రూపుల్లో కూడా ప్రశ్నలు వస్తున్నాయి. బ్రాహ్మలే ఎందుకు గ్రహణాలు పాటించాలి, మిగతా వాళ్ళు ఎందుకు పాటించాలని. గ్రహణాలు ప్రతి ఒక్కరూ పాటించాలి. కారణం ఏంటంటే ఎక్కడ రాదండి, మీకు ఎలా మిగతా గ్రూప్ లో క్వశ్చన్స్ వచ్చాయి, బ్రాహ్మలే ఎందుకు గ్రహణాన్ని పాటించాలి. వాట్సాప్ గ్రూప్ లో వచ్చే క్వశ్చన్స్ ని బేస్ చేసుకొని చెప్పకండి. మామూలుగా చెప్తున్నారండి. ఆ ప్రశ్నలు ఉత్పన్నం అయితే దానికి ఆన్సర్ ఏంటంటే ఇక్కడ బ్రాహ్మణులు అనే విషయం లేదు, అది పక్కన పెట్టండి. లేదు, కానీ ఆ ప్రశ్న వస్తే మంత్రానుష్ఠానం చేసేవాళ్ళు ఎవరైనా సరే ఆ మంత్రానుష్ఠానం చేసుకుంటే ఈ గ్రహణానికి చాలా ఫలితం ఉంటుంది గ్రహణ సమయంలో అని చెప్పబడింది. అది మనం ఎవరికైనా ఏ మంత్రమైనా చేస్తే చెప్పబడింది. అంటే దీనికి మన ప్రామాణికం చూస్తే చంద్రగ్రహణే అస్మిన్ యామే గ్రహణం తస్మాత్ పూర్వం ప్రహరత్రయం భుంజీత సూర్యగ్రహణేతు ప్రహర చతుష్టయం చంద్రగ్రహేతు యామాం స్త్రీన్ బాల వృద్ధాతురైర్విన బాల వృద్ధాతురాణాంతు గ్రహణ యామాత్ పూర్వయేమో నిషిద్ధ. చంద్రగ్రహణంలో గ్రహణం కంటే 3 ప్రహరాలు, అంటే ఒక ప్రహర అంటే 45 నిమిషాలు, 3 ప్రహరాల కంటే భోజనం అంతకంటే ఎక్కువ భోజనం చేయకూడదని. సూర్యగ్రహణం ముందు అయితే 4 ప్రహరంలో భోజనం చేయకూడదు, అంటే అంత ముందే భోజనం కంప్లీట్ చేసేయాలి. ఇది చిన్నపిల్లలకు ముసలి వారికి ఇది రిలాక్స్ ఉందని ఆల్రెడీ నిర్ణయ సింధులో చెప్పబడింది. స్త్రీలకు అనారోగ్యాల విషయంలో ఇది వర్తించదని చెప్పింది. అంటే వాళ్ళు మాత్రం ఒక ప్రహరం అంటే 45 నిమిషాల లోపలే వాళ్ళు భోజన పానీయాలు తీసుకోవచ్చు. అంటే సంధ్యాకాలే యథారాహు గ్రసతే శశిభాస్కరవు తదై హుర్నేవ భుంజీత రాత్రావి కదాచన సాయం సంధ్యాయాం సూర్యగ్రస్తే పూర్ణ్యై రాత్రం చ భోక్తవ్యం అహోరాత్రం నభోక్తవ్యం చంద్ర సూర్యగ్రహో యథాముక్తి దుష్ట్వాతు భోక్తం స్నానం కృత్వా తదపరం అన్నారు. అంటే సంధ్యా సమయంలో రాహువు కేతువు ద్వారా చంద్రుడు లేదా సూర్యగ్రహణం జరిగితే ఆ పగలు రాత్రి కూడా భోజనం చేయకూడదు. తర్వాతి రోజు శుద్ధ బింబాన్ని చూసి స్నానాదులు చేసుకుని భోజనం చేయాలని చెప్పబడింది. మనకు సర్వేషామే వర్ణానాం సూతకం రాహుదర్శనే
స్నాత్నా కుర్యాణి కుర్వీత శతమన్నం వివర్జతేత. రాహుకేతువుల్లో గ్రహణం అయినప్పుడు అన్ని జాతుల వారికి సూతకం అనేది వర్తిస్తుంది. కాబట్టి ఆ సమయంలో వండిన అన్నాన్ని కానీ తినకుండా గ్రహణం అయ్యాక స్నానం చేసి వండుకొని తినమని మన శాస్త్రం చెప్తోంది, శాస్త్రం ప్రకారం పెడితే. ఇక చంద్రుడు ఏ రాశులకు ఇబ్బంది కలిగిస్తున్నాడంటే, చంద్రుడు ఏ రాశిలో దానికైతే బాగుండడో ఆ రాసుల వారికి ఇబ్బంది కలిగిస్తాడు. కాబట్టి ఫలానా రాసుల వారికి ఆధిపత్యాన్ని బట్టి వాళ్ళు ఇంకా చంద్రుడు క్షీణ చంద్రుడు లేకపోతే పాప చంద్రుడు అయి ఉంటే, ఒకవేళ పాపులతో కలిసిన చంద్రుడు అయి ఉంటే, బలహీనమైన చంద్రుడు అయితే వాళ్లకు ప్రాబ్లం వస్తుంది. కాబట్టి వాళ్ళు అంచనా వేసి ఫలానా రాశి వారికి ఇది మంచిది కాదని చెప్పబడుతుంది. ముక్తౌ యస్తున కుర్వీత స్నానం గ్రహణం సూతకే నా సూతకే భవే తత్వ యావత్ సాత్ అపరోగ్రహ. గ్రహణం విడిచాక స్నానం చేయని వారికి మరలా గ్రహణం వచ్చి అప్పుడు స్నానం చేసే వరకు మాత్రమే సూతకం వర్తించి అప్పటి వరకు అపవిత్రులుగానే పరిగణింపబడతారని మనకు శాస్త్ర ప్రమాణం ఉంది. అంటే ఇందో లక్షణ గుణం పుణ్యం రవే దశగుణం తత గంగా ఏతు సంప్రాప్తే ఇదో కోటి రవే దశ గవాం కోటి సహస్రసే అత్ఫలం లభతే నర తత్ఫలం లభతే సూర్యగ్రహణి చంద్రసూర్యో. అంటే చంద్రగ్రహణ సమయంలో విధి విధానంగా స్నానం చేయడం వల్ల 1,00,000 గుణిత పుణ్యం కలుగుతుందని చెప్పింది. సూర్యగ్రహణ సమయంలో స్నానం వల్ల దానికంటే 10 రెట్లు ఎక్కువ పుణ్యం లభిస్తుంది. గంగానదిలో స్నానం చేస్తే చంద్రగ్రహణంలో 1,00,00,000 గుణితం, సూర్యగ్రహణంలో 10 కోట్ల గుణితం ఫలితం లభిస్తుంది. నేల కోట్ల గోదానాల వల్ల లభించే పుణ్యం గ్రహణ సమయంలో గంగా స్నానం వల్ల లభిస్తుంది అన్నారు. ఇలాగే చాలా చెప్పబడింది. అంటే టైం తక్కువగా ఉంది కాబట్టి 2 నిమిషాల్లో ముగించారు సార్. నమస్కారం. చాలా ధన్యవాదాలు చంద్రశేఖర్ గారు. అమ్మ రాజలక్ష్మి గారు, చాలా రోజులు అయింది, 1 నిమిషం 2 నిమిషాలు ముగించండి. మనం నమస్కారం అండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలండి. సర్వేభ్యో ఆచార్యభ్యో నమో నమః. ఈ రోజు మీరు అందరూ ఆల్రెడీ చెప్పేశారు కాబట్టి నేను కొత్తగా చెప్పాల్సింది ఏమన్నా 2 ముక్కలు ఉంటే కనుక సంహితకి సంబంధించింది. ఎందుకంటే ప్రత్యక్షం జ్యోతిషం శాస్త్రం చంద్రార్కో యస్య సాక్షినో అన్నాం. అంటే మనకి సూర్య చంద్ర గ్రహణాలు అనేవి మనకి మైలురాళ్ళు. మన జ్యోతిష్ శాస్త్రం మనం చేసే లెక్కలు కరెక్ట్ అని తెలియటానికి, ప్రపంచానికి మనం ఏదన్నా ప్రమాణం చూపించాలంటే మన దగ్గర ఉన్నది ఓన్లీ సూర్య చంద్రులు వాళ్ళ మీద బేస్ అయిన గ్రహణాలు మాత్రమే. రాబోయే ఎన్ని సంవత్సరాల వరకు కూడా గ్రహణాలు మన సిద్ధాంతులు తీసి చెప్తున్నారు అంటే అసలు సిద్ధాంతులు కాందే జ్యోతిషం జ్యోతిష్కులు కారు. ఎవరికైతే అసలు గ్రహణం తీయడం రాదో వాళ్ళు జ్యోతిషం వాళ్ళు తెలిసిన వాళ్ళు కాదు అని చెప్పి రాశారు మన శాస్త్రాల్లో. మనం అంత పండితులం కాదనుకోండి. కాకపోతే అసలు గ్రహణం అనేది వ్యక్తిగతంగా ఒక్క మనిషి గురించి మనం ఇంత డిస్కస్ చేసే కన్నా అసలు సంహిత రూపంలో ఏ దేశానికి కనబడుతున్నాయో ఆ ప్రాంతాల్లో ఎక్కువ ప్రభావం ఉంటది. నార్మల్ గా ఒక సంవత్సరానికి మినిమం 2 సూర్యగ్రహణాలు, మాక్సిమం 5 సూర్యగ్రహణాలు వస్తాయి. అట్లాగే చంద్రుడి 2 మాక్సిమము, మినిమం అయితే ఒకసారి రాకపోవచ్చు, అట్లా కూడా ఉంటాయి. అయితే ఎప్పుడైనా సరే అసమానతలు 2 వస్తే అది ఓకే అన్నమాట. ఏ సంవత్సరం అయినా 4 సూర్యగ్రహణాలు 3 దాటి వస్తే కనుక తప్పకుండా ప్రకృతిలో రాబోయే ఉత్పాతాలకి అది సూచన. గ్రహణం వల్ల అది జరుగుతుంది అనేది కాదు. అక్కడ గ్రహణం మనకి సూచిస్తుంది. అంటే గ్రహణం ద్వారా మనం తెలుసుకోమని చెప్తున్నారు. ఈ గ్రహణాలు వచ్చినాయి అంటే ఈ 10 ఇంకొకటి ఏంటంటే సారోస్ సైకిల్ అని చెప్పి ఒకటి 18 సంవత్సరాల 11 నెలలకి ఒక గ్రహణ చక్రం తయారు చేశారు. దాని ప్రకారం చూసుకుంటే సరిగ్గా ఏ గ్రహణం అయితే వచ్చిందో అది మళ్ళీ తిరిగి 18 సంవత్సరాల 11 రోజులకి తిరిగి వస్తుందని ఆ సైకిల్లో దాని ద్వారా చెప్పారు. సూర్యగ్రహణాలు మొత్తం భూమండలం మీద అన్ని కలిపి 41 నుంచి 42 సూర్యగ్రహణాలు వస్తాయని కూడా చెప్పారు. అందులో పూర్ణంగా ఉండేవి 12 నుంచి 13 గ్రహణాలు వస్తాయని చెప్పారు. ఒకటేంటంటే ఎప్పుడైనా సరే ఏ సంవత్సరం అయితే ఎక్కువ సూర్యగ్రహణాలు వచ్చినాయో అప్పుడే మనకి ప్రకృతిలో రాబోయే ఇవన్నీ జరిగినాయి. ఎక్కువ ఏంటంటే రాజుల గురించి చెప్పారు. రాజ్యాలు కోల్పోతారు, శాసనాలు మారుతాయి, యుద్ధాలు జరుగుతాయి, తర్వాత దేశ విభజనలు జరుగుతాయి. ఈ గ్రహణాల యొక్క ప్రభావం ముఖ్యంగా అధిక మాసంలో వచ్చే గ్రహణం అన్నిటికన్నా చాలా ఎక్కువగా దుష్ప్రభావం సూచిస్తుంది అనేది కూడా చెప్పారు. వృద్ధగర్గ అనే ఆయన రాశారు అందులో. అంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే గ్రహణం ఈ ఫలానా సంవత్సరంలో ఉంది అంటే ప్రతి సంవత్సరం యుద్ధాలు రావు, ప్రతి సంవత్సరం రాజ్యాల్లో మార్పులు రావు. కానీ ఎప్పుడు వస్తున్నాయని తెలుసుకోవాలనుకుంటే కనుక గ్రహణాలని కనుక మనం అబ్జర్వ్ చేసుకుంటే ఖచ్చితంగా రాబోయే 10 సంవత్సరాలు 20 సంవత్సరాలకి మనం ఖచ్చితంగా మనం చెప్పగలం. ఎందుకంటే 1953, 54లో 6 సూర్యగ్రహణాలు వచ్చినాయి. అలాగే మళ్ళీ 64లో 4 సూర్యగ్రహణాలు వచ్చినాయి. సో 54 నుంచి 64 ఒకే ఒక్క ఎగ్జాంపుల్ మీకు చెప్పడం కోసం నేను ఈ ఉదాహరణ తీసుకున్నాను. సో ఇందులో
భారతీయ మన ఉపమహాద్వీపం నుంచి టిబెట్ చైనాకున్న అధికారానికి హక్కుని అంగీకరించి వదిలేసింది. చైనా ఆక్రమణ జరిగింది. భారత్ చైనా మధ్య పంచశీల ఒప్పందాలు జరిగినాయి. నెహ్రూ గారు మరణించారు. అమెరికా రాష్ట్రపతి జాన్ ఎఫ్ కెనడీ గారిది హత్య కూడా జరిగింది. పాకిస్తాన్ ఆక్రమణ అయ్యి జస్ట్ 1 year తర్వాత మళ్ళీ దేశంలో కరువు, లాల్ బహదూర్ శాస్త్రి గారి మరణం, తాష్కండ్ ఒప్పందం, ఇవన్నీ కూడా అప్పుడు జరిగింది. సో 10 ఏళ్ళు కనుక మనం ఈ విధంగా చూసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా ఈ కరోనా వచ్చే ముందు 2019లో చాలా కరెక్ట్ గా మనకి అర్థమయ్యేలాగా తెలుస్తుంది ఏంటంటే 2019లో కూడా ఇట్లాగే సూర్యగ్రహణాలు 3 సూర్యగ్రహణాలు వచ్చినాయి. ఎప్పుడైనా సూర్యగ్రహణాలు ఎక్కువ వస్తేనే ఆ సంవత్సరం ఆ తర్వాత నుంచి రాబోయే ఒక 10 ఏళ్ల వరకు కూడా ఏ ప్రాంతాల్లో కనబడిందో, ఏ ప్రాంతాల్లో ఎక్కువ ఎఫెక్ట్ వచ్చిందో ఖచ్చితంగా ఆ దేశంలో పరిపాలనకు సంబంధించిన మార్పులు, అవి మంచి అవ్వచ్చు, చెడ్డ అవ్వచ్చు, కొన్ని మంచి కూడా జరిగినాయి. మన భారతదేశానికి కూడా ఆసియా గేమ్స్ 82లో స్టార్ట్ అయినాయి. కలర్ టీవీ వచ్చింది ఇండియాలో. 82లో 4 సూర్యగ్రహణాలు ఏర్పడినాయి. అలాగే 92లో 3 వచ్చినాయి. సో 2000లో సూర్యగ్రహణాలు 4 వచ్చినాయి. ఆ 10 సంవత్సరాల్లోనూ ఇందిరాగాంధీ హత్య జరిగింది, రాజీవ్ గాంధీ గారి హత్య జరిగింది. పంజాబ్ లో అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ లో కూడా బ్లూ స్టార్ ఆపరేషన్స్ జరిగినాయి. అంటే కార్గిల్ యుద్ధం, ఇట్లాంటి ధార్మిక స్థలాల వివాదాలు, ఇట్లా చెప్పుకోదగిన ఏవైనా ఉన్నాయి అంటే మనం అంటే ప్రతిసారి జరగవు కదా, ప్రత్యేకంగా ఎప్పుడు వస్తాయి అనేది మనం గ్రహణాల ద్వారా యాక్చువల్లీ గ్రహణాలు మనం అబ్జర్వ్ చేసుకుంటే ఈ విధంగా ఒక 10 ఏళ్లకి తీసుకుంటూ వెళ్ళి ఆ హిస్టారికల్ ఈవెంట్స్ ని మనం మ్యాచ్ చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా మనం గ్రహణాల గురించి అసలు స్టడీ చేయాల్సింది, తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఓన్లీ భోజనాలు ఎప్పుడు చేయాలి, స్నానాలు ఎప్పుడు చేయాలి అనేది నేనైతే నాకు పెద్దగా అనిపించట్లేదు. ఎందుకంటే రాబోయేది వదిలేసి ఇవన్నీ ఎందుకు చూసుకోవడం మనం. అందుకని చెప్పి ప్రత్యేకంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఫస్ట్ మనం ఏ దేశాలు మారబోతున్నాయి, ఏం జరగబోతుంది, ఇవాళ మా పిల్లలు ఏం చదువుతారు అది కాదు, అసలు ఆ దేశం ఉంటుందా ఊడద్దా, ఎవరు పరిపాలన వస్తుంది, ఎవరు ఉంటారు, ఎవరు పోతారు అన్ని తెలుసుకోవాలి కదా మనం. సో ప్రతిదీ కూడా మనం ఒక వ్యక్తి కోసం అది రాయలేదు. ఒక వ్యక్తి కోసం ఎప్పుడైతే రాయలేదు, ఓన్లీ అదొక పార్ట్. సిద్ధాంత సంహిత హోరాలో ఒక్క పార్ట్ పట్టుకుని మనం వేలాడుతున్నాం తప్ప సంహితాన్ని పూర్తిగా వదిలేసాం. సిద్ధాంతం అయితే మనకు ఆ లెక్కలు రావు కాబట్టి మనం దాని జోలికే వెళ్ళట్లేదు. కాబట్టి కనీసం సంహిత చదివి అర్థం చేసుకోవచ్చు. అలాగే వాళ్ళు 12 రాసుల్లోనూ ఆ రాష్ట్రాలు ఏ రాసుల్లోకి ఏ ప్రాంతాలు రాశారు, ఒకవేళ గ్రహణం వస్తే వాటి ఫలితాలు చాలా చక్కగా బృహత్ సంహితలో రాశారు. ఏ రాశిలో ఏర్పడితే ఏ ప్రాంతాల్లో ఏం జరుగుతాయి, విశేషంగా ఏం ఫలితాలు వస్తాయి అనేదంతా సంహితలో ఉంది. ఇప్పుడు ఎక్కువ టైం లేదు కాబట్టి నేను సింపుల్ గా చెప్తున్నాను. ధన్యవాదాలు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నమస్కారం. చాలా బాగా చెప్పారు. చాలా వివరాలు బాగా ఇచ్చారు. రాజ్యలక్ష్మి గారు కూర్మ చక్ర స్పెషలిస్ట్ అండి, అందుకే దేశాల గురించి వివరంగా మాట్లాడారు. సంతోషం. ధన్యవాదాలు మేడం. నమస్కారం అండి. నా పేరు లక్ష్మి. చాలా బాగా చెప్పారు మేడం, చాలా డీటెయిల్ గా బాగా చెప్పారు. మనకి సమయం అయిపోతుంది కాబట్టి మనం గురువు గారిని జ్యోతిర్వాణి ముగింపు జ్యోతిర్వాణి చెప్దాం. ఈలోగా కొందరికి డెఫినెట్ గా సందేహాలు ఉండి ఉంటాయి. ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు మన గంట సేపటి కోసమే పెట్టినా కానీ బహుశా మొట్టమొదటిసారిగా మనం 150 దాటాం, 200 దాకా వచ్చాం ఈరోజు. 200 సార్. చాలా అద్భుతం, మంచి రెస్పాన్స్ ఇచ్చారు. అందరికీ ధన్యవాదాలు. 145 ఎప్పుడు దాటలేదు. అదే 192, 193 దాకా వచ్చాం. చాలా ధన్యవాదాలు. ముఖ్యంగా ఏంటంటే ఈ కార్యక్రమంలో మనం శాస్త్రీయ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆ క్రమంలో ఇప్పుడు మనం గ్రహణానికి నియమాలు ఏంటి అని కొందరు అడిగారు. ఏం నియమాలు లేవండి, హాయిగా ఇంట్లో కూర్చోండి. ముందు ఇప్పుడు రాత్రి పూట వచ్చింది కాబట్టి హాయిగా నిద్రపోండి, అదొకటే నియమం. మంచి నియమాలు పాటించండి. కృష్ణకాంత్ గారు కూడా చాలా రోజుల తర్వాత వచ్చారు. ఒక మాట చెప్పండి, తర్వాత గురువు గారిని అడుగుదాం. అందరూ చెప్పారండి, చాలా సంతోషం. లైక్ చాలా రోజుల తర్వాత నేను కూడా ఒంట్లో కొంచెం కంఫర్ట్ గా ఉందని వచ్చాను. సో చాలా సంతోషం అండి. లైక్ బేసికలీ వాట్ ఐ సే ఇస్ లైక్ యాజ్ ఎ సైంటిఫిక్ గా ఇట్స్ ఒక ఫెస్టివల్ అండి. బేసికలీ ఇట్స్ ఫెస్టివల్ ఆఫ్ ద సోలార్ ఫెస్టివల్. అలాగే మనకు పున్నాను, అమావాస్యలు, సంక్రాంతులు వస్తాయో సోలార్ ఫెస్టివల్ అంతేను. సో వాట్ ఐ బిలీవ్ ఇస్ ద సోలార్ ఫెస్టివల్. ఎనీవేస్ గురువు గారు మాట్లాడినామండి. విల్ టాక్. నేను డీటెయిల్ డాక్యుమెంట్ రాసి నేను పంపిస్తాను. యూ కెన్ పోస్ట్ బెటర్ అండి. టైం మనకి చాలా తక్కువ ఉంది. ఇంకోటి ఈ రోజు 1 గంట జరిగిన
అత్యద్భుతమైన విషయాలు వస్తున్నాయి. ఇది అన్ని ప్రజలకు తెలియాలి. అదృష్టవశాత్తు చాలా మంది ఈ రోజు విన్నారు, మంచిది. కానీ ఇవన్నీ బయటికి రావాలి. మనం జ్యోతిర్వాణి పత్రికలు కూడా ఈ ప్రత్యేకంగా వేద్దాం. దయచేసి పంపించండి. సురేష్ గారు ఏదో వెయిట్ చేస్తున్నట్టున్నారు. సురేష్ గారు ఏదో వెయిట్ చేస్తున్నట్టున్నారు మాట్లాడటానికి. సురేష్ గోపాల్ గారు ఉన్నారా? సురేష్ వేరే పేరుతో వచ్చారు, వాళ్ళు ఉన్నారు అనుకోవట్లేదు. సురేష్ గోపాల్ ఉన్నారు. సురేష్ గోపాల్ గారు ఉంటే దయచేసి ఇంకొక సురేష్ కనపడ్డాడు నాకు ఇవాళ. ఓకే గురువు గారు. గురుగారు మ్యూట్ లో ఉన్నారు మీరు. ప్రేరయత్ తస్యేత్ భర్గః తద్వరేణ్యం ఉపాస్మహే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. జ్యోతిస్వరూపులందరికీ నమస్కారం. కొత్తగా చెప్పడానికి ఏముంది, ఇంతసేపు ఇంత విశేషమైన అంశాలు చెప్పిన తర్వాత ఒకే అంశం, ప్రకృతిలో జరుగుతున్నటువంటి ఒక చిన్న మార్పు. భూమి మీద కిరణాల యొక్క ప్రసారంలో ఒకే రకమైన కిరణ ప్రసారం కాకుండా ఒకేసారి సడన్ చేంజెస్ కొన్ని కనపడుతూ ఉండటం, అంతవరకు పెద్ద ఇబ్బంది ఏం లేదు. సూర్యునిదైతేనేమో ఒకేసారి బలంగా కనపడుతుంది, చంద్రునిదైతే కొంచెం తక్కువగా కనపడుతుంది. రాజలక్ష్మి గారు చెప్పినటువంటి విశేషాలు అక్షర సత్యాలు. ఆ వైపు మనం వెళ్ళట్లేదు, సాధారణంగా వ్యక్తిగతమైనటువంటి అంశాల వైపు వెళుతున్నాం. ఆ విషయాలన్నీ కనుక మనం రీసెర్చ్ చేసేటట్టయితే ఖచ్చితంగా రేపొద్దున దీనికి సంబంధించిన ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడు జరుగుతున్న కల్లోలాలే చాలా ఘోరంగా ఉన్నాయనుకుంటే ఇంకో కొంచెం ఉంటుంటాయి. వ్యక్తి మీద, దేశం మీద, అన్నిటి మీద సమానమైన ప్రభావాలు. ఎప్పుడైనా దేశం మీద ఒక ప్రభావం ఉందంటే అర్థం ఏంటంటే అది ప్రకృతి వల్ల ఏర్పడింది. వ్యక్తిలోనూ ప్రకృతిలోనూ ఒకే రకమైన మార్పులు ఉంటాయి. వారు చెప్పినట్టుగా కుంభరాశికి రిలేటెడ్ గా ఉండేటటువంటి వ్యక్తిలో దాన్ని చూసేటటువంటి విధానం, వ్యక్తికి సంబంధించింది ఎట్లా చూస్తున్నామో దేశానికి చూడాలి. ఆ దేశం లోపల ఉండేటువంటి, అది వాయుతత్వం కాబట్టి వాయుతత్వ రాశులకు సంబంధించి వాయువుకు సంబంధించిన ప్రమాదాలు ఉన్నాయని అట్లా అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేద్దాం. ఇంకేదైనా అట్లా కొత్తగా ఆలోచించే ప్రయత్నం చేస్తే అది మొత్తం దేశం మీదకి. ఇప్పటి వరకు ప్రతిసారి కూడా దాదాపుగా మనం అబ్జర్వ్ చేయంగానే గ్రహణం తర్వాత డెఫినెట్ గా 2-3 నెలల లోపల ఏవో ప్రభావాలు జరుగుతూనే ఉన్నాయి. కొన్ని పాజిటివ్ ఉంటాయి, కొన్ని నెగిటివ్ ఉంటాయి. పాజిటివ్ అనేటటువంటి ప్రత్యేకంగా చెప్పినా చెప్పకపోయినా మన మీద మాత్రం వ్యతిరేక ప్రభావాలు కనపడుతున్నాయి. ఎందుకంటే ప్రకృతి ఒక్కసారి స్పందిస్తుంది. అది వ్యక్తి ప్రకృతి కూడా అదే. మన మనస్సు అనేటటువంటి చంద్రుడు, మనకు సూర్యుడు. చిన్న వీడియో ఒకటి పెట్టాను మీకు. ఆ తర్వాత మనకు సూర్యుడు అనేవాడు ఆత్మస్వరూపంగా మనం భావన చేస్తే, శరీరం అనేటటువంటిది మనకు భూమిగా భావన చేసుకునేటటువంటిది, ఈ మూడు ఒక వరుసలోకి వచ్చాయి. మరి ఇవాళ మనం ఏం చేయాలి అని చెప్పేసి అంటే, ఈ రోజైనా ఎప్పుడైనా చేయవలసింది అదే అయినా ఈ రోజు తప్పనిసరిగా, ఎందుకంటే ప్రకృతిలో ఏది ఉందో అదే ఆ రోజు మనకు జరగాలి. యాజ్ ఎబో సో బిలో అని, అక్కడ ఏం జరుగుతుందో ఇక్కడ జరగాలి. మన మనస్సును, మన శరీరాన్ని, మన ఆత్మకు సంయమనం చేసి ఒకే దగ్గర స్ట్రైట్ గా నిలబెట్టే ప్రయత్నం చేయటం కోసమే మనం ధ్యానము అన్నారు. దేవాలయ పూజలు ఎందుకు నిషేధించారు ఇవాళ అంటే, దేవాలయంలో పూజ చేస్తూ కూర్చోవద్దు అని. ప్రతి వ్యక్తి చేయదగిన పని ఏమిటంటే మనసు కూర్చొని ధ్యానం. కదిలేటటువంటి శరీరంతోనే కదలని మనస్సును ఏర్పాటు చేయటం. కదలనేటువంటి శరీరం కూర్చోబెట్టినప్పుడు మనసును కూడా అట్టే కూర్చోబెట్టగలగాలి. ఈ కదలకుండా మనసును కూర్చోబెట్టినప్పుడు అది ఆత్మస్వరూపానికి దగ్గరికి అవుతుంది. మనం ఎంత వేగంగా తిరుగుతాం మన మనస్సు అంటే, ఆకాశం అంతా తిరుగుతూనే ఉంటుంటాం. తిరిగే మనస్సు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండదండి. ఆగే మనస్సు మాత్రమే లోకానికి ఉద్ధారకమైనటువంటి సృష్టి శక్తులను అందిస్తుంది. కాబట్టి ధ్యానము అని చెప్పినటువంటి కారణం అది. ధ్యాన భావనలో వచ్చినటువంటి శ్రేష్టత్వం అది. మనసును ఏకీకృతం చేయాలి. పూర్ణంగా విశ్వ దృష్టితోనో, లేకుంటే సూర్య దృష్టితోనో, లేకుంటే మన మనోదృష్టితోనో ఒకే దగ్గర పెట్టి ధ్యానం చేసే విధానంలో కూడా వేగవంతమైనటువంటి ఉపాసనలు కావండి. ఈరోజు నిజంగా ధ్యానంలో చేసినప్పుడు ఇన్ని మంత్రాలు చేయాలి, ఇన్ని వేలు చేయాలి, ఇన్ని వందలు చేయాలి కాదు. ఒకవేళ చేయదలుచుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా కూర్చొని ఉపాసన చేసుకుందాం అనుకున్నప్పుడు కూడా వెరీ స్లో, దానితో మమైకం అయిపోయి కొద్దిసేపటి లోపల ఆ మంత్రం వెళ్ళిపోయి మీరొక్కరే మిగిలిపోయేంత యోగం ఏర్పడాలి. అది స్పష్టత.
ఈ నక్షత్రాల వారికి మంచిది కాదు, ఈ నక్షత్రాల వారికి మంచిది కాదు అంటే ప్రకృతి మీద ప్రభావాలన్నీ ఒకటే. రిసీవర్ ఈజ్ డిఫరెంట్. ఎందుకు ఈ వ్యవహారాలు మాట్లాడుతూ ఉంటుంటారంటే ఒక నక్షత్రం వాళ్ళకి మంచిది, ఒక నక్షత్రం వాళ్ళకి, ఓ రాశి వాళ్ళకి మంచిది, ఓ రాశి వాళ్ళు, ఆ రాశి వాళ్ళు దీన్ని వ్యతిరేకంగా రిసీవ్ చేసుకుంటారు అనేటటువంటి భావనతో చెప్పబడింది. దానికి ఏదో ఇది చేసేస్తే పని అయిపోతుంది. పని అయిపోయేది ఏం లేదండి. మీరు మనసుని రెండే పనులు మనం చేసేవి. ఒకటి ధ్యానము, రెండు దానము, మూడవది శుద్ధి. మీ మనసు మీద ఏర్పడినటువంటిది ఏదైనా ఇంట్లో ఏదైనా దుమ్ము పడితే శుద్ధి అనుకున్నట్టుగానే మనకి ఏమైనా ప్రకృతి మీద ఏదైనా చికాకు అనిపించేటట్టయితే శుద్ధి చేసుకునే ప్రక్రియలో మీ మనస్సును శుద్ధి చేసుకునే ప్రక్రియ కింద ధ్యానం అది. ఆ తర్వాత కర్మశుద్ధి అనే పదాలు కూడా వాడతారు. సాధారణంగా దానం అనేటువంటి శబ్దం ద్వారా వచ్చేటటువంటిది అంటే ఏదైనా ఒకవేళ నెగిటివ్ అనిపించేటట్టయితే దాన్ని పోగొట్టుకునేటువంటి విధానం కోసం మొదలైనటువంటివి దానికి ఏవో ప్రక్రియలు వచ్చేసాయి. ఆ ప్రక్రియల్లో అన్నింటిలో మనం ఇముడతామా లేదా మనకు తెలియదు, కానీ చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి పనులు చేయాలి. మనం చేసి మంచి పనులు 10 మందికి చేస్తే తప్పే ఉంది. ఒక విశేషమైనటువంటి సమయం లోపల చేసేటట్టయితే అది మెమరబుల్ అంటుంటాం. అట్లాగే భయంతో చేయకండి దయచేసి. భయంతోని ఒకరితో నా పీడ పోతుంది కదా అని చెప్పేసి ఈ దానాలు చేసే, ధర్మాలు చేసే ఈ వ్యక్తిత్వాన్ని తీసేసేయండి దయచేసి. మీరు చేసేది అక్కడ పని వాళ్ళకి చేశారా, పండితులకు చేశారా అని కాదు, చేసేటటువంటి సగౌరవంగా వాళ్ళలో ఉండే దైవత్వానికి చేయండి. ఇక్కడ మనం చేసేటటువంటిది గౌరవించి చేస్తే దాన్ని దక్షిణ అంటారండి. లేకుంటే చేసేటట్టయితే ముష్టి అంటారు. ఈ నా బాధలు, నా కర్మలు వదులుకోవాలని చెప్పేసి చేసేటట్టు. భగవంతుడికి ఇస్తే మనకు సమర్పణ అంటాం, అది పండితునికి ఇస్తే దక్షిణ అంటాం. మనకన్నా ఆర్థికంగా, సామాజికంగా తక్కువ ఉన్న వాళ్ళలో దైవాన్ని దర్శించి మనం ఇస్తే దానం అంటాం. అడుక్కునే వాడికో లేకుంటే వదిలించుకునే వాడికి ఇచ్చేది ముష్టి అంటాం. ఈ వదిలించుకునే ప్రక్రియ కిందకి మారిపోయాం మనం దానం అంటే. అది కాదండి, వాళ్ళు దైవత్వాన్ని దర్శించి వాళ్ళ పనివాడికి ఇవ్వండి, రోడ్డు మీద ఊడ్చుకునే వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళు దైవ దర్శనం చేసి నువ్వు వెళ్ళి వాళ్ళకి ఇచ్చి రావాలి. నమస్కారం మనసులో పెట్టుకోండి, తప్పేం లేదు, వాళ్ళలో ఉన్న దైవానికి నమస్కారం. అందుకని ఈ ధోరణి అలవాటు కాకపోవడం వల్ల వచ్చిన సమస్యలు ఇవన్నీ కూడా. ఈ ఊదరగొట్టేటటువంటి యూట్యూబ్లో మనం భయపెట్టేటటువంటి విధానం. అట్లని చెప్పేసి అన్ని వదిలిపెట్టమని ఏం చెప్పట్లేదు. విశ్వంలో జరిగినటువంటి ఒకానొకమైనటువంటి మార్పును మనం అంగీకరిస్తూనే మన మనస్సును బలోపేతం చేసుకోవడం, విశ్వశక్తి లోపల ఉండేటటువంటి శక్తిని ఎక్కువ గ్రహించగలిగే శక్తిని ఏర్పరచుకోవడం, యూనివర్సల్ ఎనర్జీని రిసీవ్ చేసుకోవాలి. నీ శక్తిని స్టోర్ చేసుకునే రోజుగా ఇది భావన చేసేటట్టు. రేపు దాన్ని ఉద్యోగానికి వాడుకుంటావా, వివాహానికి వాడుకుంటావా, సంతానానికి వాడుకుంటావా, విద్య కోసం వాడుకుంటావా, ఇంకేదైనా అధికారం కోసం వాడుకుంటావా, ఏదైనా వాడుకో, బట్ యూ షుడ్ స్టోర్ ఇట్. స్టోర్ చేసుకునే ప్రయత్నం మనం చేయాలి అనుకుంటున్నప్పుడు ధ్యాన భావన అనేటటువంటి మన వాళ్ళు పెట్టినటువంటిది. ధ్యానమే చెప్పారండి, ఇంకేం చెప్పలేదు. అందుకని అది గుర్తుపెట్టుకోండి. ఇంట్లో కూడా పూజ అన్ని పక్కా పెట్టారు, ఈ పూజలు చేయాలి. ఇంక ఇవాళ ఎవరో నాకు చెప్పారు, సాత్విక మంత్రాలు ఉపదేశించకూడదట, ఇవాళ ఉచ్చరించకూడదట, లలిత అనే పదం కూడా వాడకూడదట, శ్రీమాత పదాలు వాడకూడదట, కేవలం రాజస, తామస, తాంత్రిక ఇవే వాడాలన్నట. ఈ ఎక్కడి నుంచి ఎటు వెళ్తున్నామో అర్థం కానటువంటి పరిస్థితి. ఇవాళ ఈ క్షణానికి నాకు ఇక్కడ 203 నెంబర్ కనపడుతుంది. ఈ 203 వాళ్ళు అయినా కానీ దయచేసి ఈ భావాల నుంచి పక్కకు జరగండి. మనమంతా విశ్వంలో ఉన్నాము, విశ్వం నుంచి వచ్చిన వాళ్ళం, మళ్ళీ విశ్వంలో కలిసిపోవడానికి వచ్చిన వాళ్ళం. ఈ దీనికి సమన్వయం ఏర్పాటు చేసుకోవడం మన జీవితం. మన లోపల ఉండే చైతన్యం విశ్వ చైతన్యానికి లింక్ ఏర్పాటు చేసుకుంది. ఆ లింక్ ఏర్పాటు చేసుకోవడమే జీవితం అంతా, జ్యోతిషం అంతా అదే. ఇవాళ వచ్చే గ్రహణం కూడా జ్యోతిష సంబంధంగానే భావన చేస్తే అదే పని మనం చేసేది కూడా. దానికి ఈ పని చేస్తే కరెక్ట్, ఈ పని చేయకూడదు, ఇట్లా చేయాలి, ఈ ఉపాసన చేయాలి, ఇట్లా చేస్తే తప్పు, ఈ వస్తువుతోనే చేయాలి, కొన్ని నమ్ముతున్నారు ఇప్పుడు ప్రత్యేకంగా బయట. ఇది కొంచెం మరి అవతల వాడికి కూడా మనం ఛాన్స్ ఇచ్చిన వాళ్ళం అవుతున్నాం, మన చేతులారా మనం ఛాన్స్ ఇచ్చిన వాళ్ళం అవుతున్నాం. దయచేసి ఈ భావాలకన్నిటికీ పక్కకు పెడదాం. పరిపూర్ణంగా చక్కగా సాధ్యమైనంత శుద్ధితోని భగవంతుడి దగ్గర ఉండే ప్రయత్నం చేద్దాం. భగవంతుడు అంటే యూనివర్సల్ ఎనర్జీ మాత్రమే. ఈ పూట అన్నిటికీ పక్కకు పెట్టేసి సాధ్యమైనంతసేపు కళ్ళు మూసుకుందాం. విశ్వంలో ఉన్న సూర్యునితో ప్రశాంతంగా కలిసి ఉండొచ్చు కదండి మన మనస్సు. ఎంత గొప్ప శక్తి, ఎంత చంద్రుడితో కలిసి ఉందాం, ఎంత గొప్ప శక్తి. ఎందుకు ఈ చుట్టుపక్కల లోకము వ్యవహారం నుంచి మనకు ఉండే జ్యోతిషం అనేది యూనివర్స్ తో కలిసి ఉండేది. కళ్ళు మూసామంటే ఆకాశంలో సూర్యుడు కనపడాలి, కళ్ళు మూస్తే ఆకాశంలో చంద్రుడు కనపడాలి. ఆ గ్రహణ వ్యవహారం మనం పక్క పెట్టేసేసి ఆ వెలుగులతో కలిసి ఉందాం. అది కలిస్తే మనం వెలుగైపోతాం కదా. దీంతో కలిస్తే దానిలాగా మారతారనే కదా. పవర్తో కలిస్తే ఫోన్ పవర్ఫుల్ అవుతుంది కదా.
మరి మనం కూడా మన మనసును సూర్యుడితో కలిస్తే మనం సూర్యులం అవుతాం కదా. ఆ భావనతో మనం ధ్యానం చేసుకుంటూ కళ్ళు మూసుకునే ప్రయత్నం చేద్దాం. ఏమీ ఇబ్బందులు జరగవు, ఎటువంటి సంఘటనలు జరగవు, మన వల్ల జరిగేది ఏమీ లేదు. లోకానికి వినియోగపడే ప్రయత్నం చేస్తే మాత్రం మంచిది. ఎప్పుడైనా చేయాలి, ఈ రోజు ప్రత్యేకంగా అనుకో చేయాలి. పండగ నాడు ప్రత్యేకంగా పూజ చేస్తున్నట్టు కానీ ఇవాళ కూడా పండగ అనుకుందాం. పోయిందేమంటే రేపు పొద్దున్న లేచేసి ఇదేదో పోయిపోయింది, మీదంతా మసి పట్టింది, గ్రహణం నాడట, ఏమో అయిపోయిందట, మా జీవితం అంతా పాడైపోయింది, కుంభరాశట, శతవిషం అట, పూర్వభద్రట. నిజమే, అవన్నీ ఉన్నాయి. అవన్నీ లెక్కలు చెప్పుకోవడానికి పనిచేస్తే జ్యోతిష్కులందరూ రేపు పొద్దున రీసెర్చ్లు చేయడానికి పనిచేస్తాయి. మనం భయపడడానికి ఏముంటుంది? ఏమీ జరగదు. దయచేసి అందరూ కూడా ధ్యాన దాన భావాలు వదిలిపెట్టకుండా చేయండి. మనస్సును శరీరాన్ని శుద్ధి చేసుకునే ప్రయత్నం చేయండి. ఈరోజు ఇంతమంది ఈ ప్రత్యేక కార్యక్రమానికి విచ్చేసి గ్రహణం కన్నా గంట ముందుగా ఈ జ్యోతిర్వాడిని పెట్టుకునే అవకాశం కలగడం అనేటువంటి జ్యోతిర్వాడి చేసుకున్నటువంటి అదృష్టం. అదిగాక చాలా మంది విశేషాలు వివరించారు. దీనిలో పాజిటివిటీని ఇవ్వండి, వ్యాస రూపంలో ఇవ్వండి దయచేసి. అవన్నీ ఒక దగ్గర పెట్టి భవిష్యత్ తరాలకు వినియోగపెడతాం. హరి ఉమాకాంతరావు గారు ఎన్ని వివరాలు చెప్పారు, రాజలక్ష్మి గారు చాలా వివరాలు చెప్పారు. ఈ వివరాలు తర్వాత తరాలకు అందాలి. మీరు కొంచెమే చెప్పగలిగారు, ఇంకొంచెం ఎక్కువ చెప్పేయండి. చెప్పేసినవన్నీ కూడా రిజిస్టర్ చేద్దాం, తీసే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు అందరం కూడా ప్రశాంతంగా ఉందామని చెప్పేసి మనస్ఫూర్తిగా అందరిని కోరుకుంటూ ఈ జ్యోతిర్వాడికి ఇచ్చేసి మా అభిప్రాయాలు వ్యక్తం చేసిన పెద్దలకు, విన్నటువంటి పెద్దలకు అందరికీ కూడా మరొకసారి నమస్కారం తెలియజేస్తూ స్వస్తి, సెలవు. గురువు గారు ఒక్క సందేహం. ధన్యవాదాలు గురువు గారు. నమస్తే గురువు గారు. ధన్యవాదాలు గురువు గారు. నమస్కారం. ధన్యవాదాలు. నమస్కారం సార్. నమస్కారాలు. ఈరోజు ధన్యవాదాలు. గురు దృష్టి ఉంది